ఓం శ్రీ విఘ్నేశ్వరాయ నమః. శ్రీ షిరిడి సాయి ఏకాదశి సూత్రములు. షిరిడి ప్రవేశమే సర్వదుఃఖ పరిహారము. అర్తులనేమి నిరుపేదలనేమి ద్వారకామయ ప్రవేశం నుంచినంతనే సుఖ సంపదలు పొందగలరు. ఈ బోధేదైనంతర సైతము నీ ప్రముతుడని. నా భక్తుల రక్షణము నా సమాధి నుండియే వెలువను. నా సమాధి నుండియే నేను సర్వకార్యములు నిర్వహింతును. నా సమాధి నుండియే నా మానుష శరీరం మాట్లాడును. నన్ను ఆశ్రయించిన వారిని, నన్ను శరణించొచ్చిన వారిని నిరంతరము రక్షించుటయే నా కర్తవ్యము. నా ఎందెవరికి దృష్టి గలదు వారి ఎందే నా కటాక్షం గలదు. మీ భారములను నాపై పడివేడు నేను మోసదను. నా సహాయం కానీ సలహా కానీ కోరిన తక్షణమే ఎసగదను. నా భక్తుల గృహంలో ఎందు లేదు అనే మాట వినిపించదు. ఓం శాంతి శాంతి శాంతి. 3వ రోజు పారాయణము శనివారము. 13 మహల్సపతి చావడి బాబువాకుల మహిమ. 14 గురు పూర్ణిమ. 15 విభూది మహిమలు. గింజలు లేని ద్రాక్ష పండ్లు సాయికి సర్వం సమర్పణ. 16 సాటేను పతనం నుండి రక్షించుట మేఘశ్యాముడు. గ్రంథమును బాబా తాకి పవిత్రపరచుట సాయియోగం. 17 అప్పాను కన్నడయోగి. నవవిధ భక్తి మార్గములు. అవస్థే కథ. సాయిబాబాను గురువుగా స్వీకరించుట. 18 2 మేకల కథ. హరికానోభా. పకీరు మధుష బాబా నుండి మంత్రోపదేశం కోరుట. 3వ రోజు పారాయణము శనివారము. 13వ అధ్యాయము. అది 1895వ సంవత్సరము. బాబా యొక్క మహిమలను స్వయంగా అనుభవించి వారి ప్రేమను ఆస్వాదించిన మహల్సపతి బాబా యందు పూర్తిగా ఆకర్షితుడై సంసార విషయంలో విరక్తుడైను. ఒకనాడు ఖండోబా ఈయన కల్లో కనిపించి, నీ కులవృత్తి అయిన కంసాలి పని చేయకున్నా నీకు తిండి దొరకదా అని ప్రశ్నించగా, నీ కరుణ ఉన్నచో నాకు తిండికి లోటేమి, నా కులవృత్తిని విడిచిపెట్టదనని మహల్సపతి జవాబు ఇచ్చును. అట్లయినచో నా పాదములు పట్టు విడవకుము అని మరలా ఖండోబా చెప్పను. ఆనాటి నుంచి ఆయన కులవృత్తిని వదిలి భిక్షక వృత్తిని స్వీకరించాను. మహల్సపతి క్రమంగా ఈయనకు జీవితం పైన విరక్తి కలిగి సంసార జీవితంలో విముక్తుడైన. భోజన సమయానికి మాత్రం ఇంటికి వెళ్లి వెంటనే వచ్చేవాడు. మిగిలిన కాలం అంతా బాబా సేవ చేయుచుండేవాడు. రాత్రులందు బాబాతో పాటుగానే బాబా పక్కనే పరుండేవాడు. 1896 ఒకనాడు బాబా మహల్సపతితో, అరే భగత్, కొల్లుకోవటకు వీలు లేని ఈ పకీరు మాటలు వినుము. నీవు రాత్రులందు ఇక్కడ నా దగ్గరే నిద్రిస్తున్నావు. ఇంటికి వెళ్ళి నిద్రించుము. నీకు 3 ఆడపిల్లలే, మగపిల్లలు లేరు కదా. నీకు కొడుకు పుట్టును. పొమ్ము, ఇంటిలో నిద్రించు. నీకు తప్పక కుమారుడు జన్మించునని చెప్పాను. మహల్సపతి పుత్రుని యందు కోరిక లేదు. నిజానికి ఆయనకు దేని యందు కోరిక లేదు. సంసార బరువును పెంచుకున్నటకు ఆయనకు ఇష్టం లేదు. అందువలన బాబా మాటను పాటించలేదు. బాబా బలవంతపరచగా అతని స్నేహితుడు కాశీరాం షింపి 1896 శ్రీ కృష్ణ జయంతి నాడు రాత్రి మహల్సపతిని ఇంటికి తీసుకుని వెళ్లి నిద్రించినట్లు చేశాను. 1897 కృష్ణ జయంతి నాడు అనగా ఖచ్చితంగా 1 సంవత్సరానికి మహల్సపతికి పుత్రుడు జన్మించను. బాబా పలుకులు నిజమైన. ఈ బాలునికి మార్తాండు అని పేరు పెట్టిరి. పెరిగి వెళ్ళి వయసులో మార్తాండు మారం చేస్తూ ఉంటే మహల్సపతి కొట్టబోగా ఒకనాడు ఆ పిల్లవాడు పరిగెత్తుకుని వచ్చి ద్వారకామయ్య బాబా ఒడిలో కూర్చుంటాడు. మహల్సపతి వచ్చి బలవంతంగా బడికి పంపబోతూ ఒక దెబ్బ వేస్తాడు. అప్పుడు బాబా అత్యంత కరుణామూర్తి, మహల్సా, వీడిని గురించి నీవేమీ బెంగ పెట్టుకోకు, వీడిని నేను పోషిస్తాను అంటారు. ఆ మార్తాండే పెరిగి పెద్దవాడై మార్తాండ్ మహారాజు అనే పేరుతో షిరిడీలో మహల్సపతి ఇంటిలో తన తండ్రి సమాధి పక్కనే కూర్చుని ఉండేవాడు. 1985 ఈ రచయిత వీరిని కలిసినప్పుడు పై సంఘటన చెబుతూ, ఆనాటి బాబా వాక్కు ఫలితంగానే ఈనాటి వరకు సాయి భగవానుడే తన భక్తుల రూపంలో తను పోషిస్తున్నాడని చెప్పారు. బాబా యొక్క తల్లిదండ్రుల పేర్లు, జన్మస్థలం వివరాలు బాబా తన తండ్రికి చెప్పారని, అయితే ఆనాటి హిందూ ముస్లిం విభేదాల కారణంగా ఈ విషయాలను రహస్యంగా ఉంచారని, తన తండ్రి ఆ విషయాలను తనకు చెప్పాడని, కానీ ఇతరులెవరికి వీటిని చెప్పవద్దని తన చేత ప్రమాణం చేయించుకున్నాడని, ఆ కారణం చేత బాబా యొక్క చిన్నతనం వివరాలు తనకు పూర్తిగా తెలిసినా చెప్పకూడదని వీరు చెప్పారు. 1986లో వీరు మరణించారు. బాబా మహల్సపతిని అతని కుటుంబానికి ఎట్లు రక్షించునో తెలుసుకునేదము. ఒకనాటి రాత్రి మహల్సా రాత్రి భోజనములకు ఇంటికి వెళుచుండగా బాబా, అరే భగత్, దారిలో 2 పొడవాటి దొంగలున్నారు, జాగ్రత్త అని హెచ్చరిస్తారు. అదేవిధంగా అతని ఇంటి ముందు ఒక పాము, ఇంటి పక్కన ఇంకో పాము కనిపిస్తాయి. అలాగే ఇంకో రోజు నువ్వు వచ్చినప్పుడు లాంతరు తీసుకుని రమ్ము, దారిలో దొంగను ఎదుర్కొనవలసి వచ్చును అని చెప్పాను.
మాల్స రాంతర్ తీసుకుని రాగా మసీదుకు కొంత దూరంలో పాము కనిపించెను. అతని అరుపులు విని గ్రామస్తులు వచ్చి దాన్ని చంపిరి. 1908లో 1908 ప్రాంతంలో మహల్సాపతి కుటుంబ సభ్యులందరూ వ్యాధిగ్రస్తులైరి. బాబా దర్శనార్థం వచ్చిన ఒక వైద్యుడు వారికి మందులిచ్చునని, ఆ మందులు చేయవని తానే వ్యాధిని నయం చేస్తానని చెబుతూ బాబా తన సటకాన్ని చేత పట్టుకుని ద్వారకామాయి చుట్టూ తిరుగుతూ, రమ్ము నీ శక్తి ఎంత మాత్రమో నేను చూసేదను అంటూ బిగ్గరగా కేకలు వేసి కల్లేర చేసెను. వెంటనే వారి కుటుంబ సభ్యులందరూ ఆరోగ్యవంతులైరి. బాబా సటకాతో దండించింది, కోపగించింది, అరిచినది మహల్సపతి ఇంట్లో ఉన్న వ్యాధి గురించి అయి ఉండవచ్చును. ఇంకొకసారి మహల్సపతి భార్య పుట్టింటికి వెళ్ళను. అక్కడ ఆమెను కంటబాపు వ్యాధి కలిగి చాలా బాధపడెను. షిరిడీలో బాబా మహల్సపతితో, నీ భార్య తీవ్రమైన కంఠవ్యాధితో బాధపడుతున్నది. ఆమెను నేను తప్ప ఇంకెవరూ రక్షించలేరు అనెను. అందుకు మహల్సపతి, నిజమే, బాబా మమ్ము రక్షించగలవారు. ఈ ప్రపంచంలో మీరు తప్ప ఇంకెవరూ లేరు అంటాడు. మహల్సపతి మనోవాక్య క్రమలతో త్రికరణ శుద్ధిగా బాబాయే తన సర్వస్వాన్ని నమ్మిన భక్తుడు. అందువల్లనే అడగకపోయినా, ఆయన్ను తెలియకపోయినా కూడా తానే ముందుగానే తెలుసుకుని ఆయన భార్య యొక్క జబ్బును నయం చేశారు సాయిబాబా. ఇలాంటి త్రికరణ శుద్ధితో కూడిన అంకిత భావం గల భక్తులను ఈనాటికి బాబావారు అర్థించకపోయినా రక్షిస్తూనే ఉన్నారు. సర్వస్వ శరణాగతి సంపూర్ణ అంకిత భావాన్ని అలవర్చుకోమని ఈ పాఠకులను పదే పదే ప్రార్థిస్తున్నాం. సాయికి భావన భక్తి ముఖ్యం గాని ఆచార్య వ్యవహారాలు కాదు. షిరిడీకి 150 మైళ్ళ దూరంలో గల జిజూరి అనే గ్రామంలో ఖండోబాకు జరుగు ఉత్సవంలోను మహల్సాపతి ప్రతి సంవత్సరం వెళ్తుండేవాడు. ఒక సంవత్సరం ఆ గ్రామం అంతా ప్లేగు వ్యాధి విపరీతంగా ఉండడం వల్ల ఏమగును అని బాధపడుతూ వ్యాకులుడై దారి మధ్యలో ఆగినప్పుడు వికలామనస్కుడైన మహల్సాపతి ఒక్క క్షణం బాబా శరీరంతో దర్శనమిస్తాడు. వారి పాదములపైన పడి నమస్కరించలేగా మళ్ళీ అదృశ్యమైపోతాడు. ఎలాంటి బాధలు లేకుండా యాత్రను పూర్తి చేసుకుని తిరిగి రాగానే మహల్సపతితో, బాబా ఏమి భగత్, ఆనందకరమగు తీర్థయాత్ర మధ్యలో వ్యాకులుడు వైతివేమి? ఆ సమయమున నీ బండి వద్దకు నేను వచ్చితిని, గమనించితివా అని ప్రశ్నించారు. ఇంకొక సందర్భంలో డోర్ హోలీ అనే గ్రామంలో తన కూతురు అత్తారింటికి మహల్సపతి విందు భోజనంకి వెళ్ళినప్పుడు వలదని బాబా వారిస్తారు. బంధువులు ఏమైనా అనుకుంటారేమోనని వెళ్ళి అవమానం పొంది ఆకలితో మరీ తిరిగి షిరిడీకి చేరుకుని బాబా పాదములపై శిరసు ఉంచి విలపిస్తాడు. మరి ఒక సందర్భంలో మహల్సాపతి అర్ధంగోను అనే గ్రామమునకు వెళ్ళదలిచి బాబా అనుమతిని కోరగా అక్కడ తగాదాలు దెబ్బలాట్లు జరుగును, వెళ్ళవద్దని వారిస్తారు. కానీ ఆయన వెళతాడు. బాబా చెప్పినట్లుగానే ఆ గ్రామంలో పిల్లల మధ్య జరిగిన చిన్న తగాదా కారణంగా గ్రామంలో వారంతా 2 వర్గాలుగా విడిపోయి కర్రలతో కొట్టుకుని దెబ్బలాట జరగగా మహల్సా సురక్షితంగా తప్పించుకుని తిరిగి వస్తాడు. మహల్సపతి యందు తను చూపించిన రక్షణాభారం సాయి యొక్క భక్తవాత్సల్యానికి నిదర్శనం. ఈ ప్రకారం తనను ఆశ్రయించిన వారి యొక్క యోగక్షేమాలను నిరంతరం కంటికి రెప్పవలె కాపాడు సమర్థత గలవారి సమర్థుడైన సద్గురువు. సావడి గురువు స్థానం వద్దకు వెళ్ళి అప్పుడప్పుడు బాబా కళ్ళు మూసుకుని అలౌకిక దృష్టితో లోపల ఉన్న గురువు వెంకుసాతో భావనలను లయం చేసేవాడు. శిష్యుని పిలుపును విన్న వెంకుస బాబా యొక్క ధ్యేయ వస్తువుగా వారి శిరస్సులో ప్రవేశించేవారు. ఇలా గురు శిష్యులు ఏవేవో మౌనంగా సంభాషించుకునేవారు. ఇదే ప్రకారంగా రాత్రి వేళలో ద్వారకామాయిలో తండ్రి గురుదంతో కూడా తరచూ మాట్లాడుతూ ఉండేవారు. సాయి మసీదుకు ముందు భాగంలో చావడి అనే పేరుతో సాధువులు విశ్రాంతి తీసుకునే ఒక పెద్ద గది లాంటిది ఉండేది. గ్రామంలోని వస్తూ పోతూ ఉంటే సాధువులు, సన్యాసులు ఇందులో ఉంటూ ఉండేవారు. ద్వారకామాయి లోపల నాపరాలను పరిపించేందుకు నానా చందోర్కర్ మొదలైన వారు అన్ని ఏర్పాట్లు చేసుకుంటారు. ఒక రాత్రి ఆ పని పూర్తి చేయించాలనే ఉద్దేశంతో ఆ రాత్రికి చావడిలోని బాబాను నిద్రించమని ప్రార్థిస్తారు. అందుకు సాయి అంగీకరిస్తారు. ప్రతిరోజు బాబాతో పాటుగా నిద్రించే తాత్య మహల్సాపతి కూడా మిగిలిన వారితో కలిసి మసీదు మరామత్తు పనుల్లో నిమగ్నమవుతారు. బాబా ఒంటరిగా చావడికి వెళ్ళి కూర్చుంటాడు. చావడిలో ఇంకెవరూ ఉండరు. సాయి ఒక క్షణం ధ్యాన నిమగ్నుడై ద్వారకామాయి గురుదాన్ వెంకుశాలపై మనోదృష్టిని కేంద్రీకరించగా వారు ముగ్గురు జ్యోతుల రూపంలో వచ్చి బాబా ముందు నిలుస్తారు. అప్పుడు వాళ్ళు నలుగురు ఏవేవో మాటలు మాట్లాడుకుంటారు. కొద్దిసేపు తర్వాత గురుదన్ ద్వారకామాయి తిరిగి తమ స్థానాలకు వెళ్ళిపోతారు. వెంకుస బాబాలు మాత్రం ముందు షిరిడీలో
జరిగే విషయాలను రాబోయే 500 సంవత్సరములకు జరగగల విషయాలను చర్చిస్తారు. ఇంతలో తొలి కుడి తొలి కోడి కూసి తెల్లవారబోతూ ఉండగా వెంకుస తిరిగి గురుస్థాన్ క్రింది భాగాన్ని చేరుకోబోవాలని అనుకుంటూ ఉండగా బాబా వారిని ఆ చావడిలోనే కొలువుండమని, తాను కూడా రోజు విడిచి రోజు అక్కడికి వచ్చి కలుస్తానని ప్రార్థిస్తారు. శిశువాత్సలుడైన వెంకుస వెంటనే అంగీకరించి చావడిలోని కుడివైపు భాగంలో తానుంటానని, స్త్రీలను ఎవరిని ఆ స్థానంలోకి ప్రవేశించకుండా చూడమని బాబాతో చెప్తారు. బాబా అంగీకరిస్తారు. ఆ రోజు నుంచి ఈనాటి వరకు వెంకుస చావడిలోనే గుప్త రూపంలో ఉంటున్నారు. బాబా తన తల్లి ఒడిలో నిరంతరం నివసిస్తూ అటు జన్మనిచ్చిన తండ్రిని ఆకర్షిస్తూ వారికి జ్ఞానబోధ చేస్తూ తన ఆశ్రితులను భక్తిని ముక్తిని ప్రసాదిస్తూ కలియుగ దైవమే రాబోయే సాయుగానికి నాంది పలుకుతున్నారు. పురాతన భక్తి మార్గాలకు, ఆచార వ్యవహారాలకు, పూజా పద్ధతులకు సాయి స్వస్తి చెప్పారు. ఈ విషయంలో సాయి స్వయంగా చెప్పిన మాటలు, ఎవరు అదృష్టవంతులు, ఎవరు పాపములు క్షీణించినవో వారు నా పూజ చేసెదరు. ఎప్పుడు నీవు నా మనసును స్మరించుకునిచుండావో నిన్ను సప్త సముద్రములు సైతం దాటించెదను. పూజాతంతులతో కాని యోగములు యాగములు కతురులతో గాని నాకు పని లేదు. ఎక్కడ పవిత్రమైన భక్తి ఉండునో అక్కడే నా నివాసము. ఇలాంటి భక్తి గల వారికి బాబా ఏమేమి చేశానో కొందరి విషయంలో తెలుసుకుందాము. బాబా వాక్కుల మహిమ. 1909లో భీమాజీ పాటేలకు భయంకరమైన క్షయరోగం వచ్చెను. నానాసాహెబ్ సలహాపై షిరిడీ వచ్చి బాబా పాదములపై పడెను. మొదట అతన్ని రక్షించుటకు బాబా ఒప్పుకొనకపోయినా రోగి ప్రాధేయపడగా సాయి కరుణించి, నీవు భయపడకుము, నీ కష్టములు పోయినవి. ఎంతటి పీడయున్న వారైనా ఈ మసీదు మెట్లు ఎక్కగానే వారి కష్టములన్నీ తొలగిపోను. ఇక్కడ ఫకీరు దయగలవాడు, అందరినీ ప్రేమ దయతో కాపాడును అని అభయవాకులు పలకగానే రోగము నయమొకట ప్రారంభమై కొద్ది రోజుల్లోనే పూర్తి ఆరోగ్యవంతుడైను. ఆ తర్వాత బాబా అతను 2 స్వప్నమునిచ్చును. మొదటి స్వప్నంలో ఒక ఉపాధ్యాయుడు అతని కొట్టుచున్నట్లుండెను. రెండవ స్వప్నంలో వాని ఛాతి మీద పెద్ద బండను పెట్టుటచే బాధ కలిగెను. కొట్టుట, బరువు పెట్టుట ద్వారా కలలో అతడు పొందిన బాధతో చెడుకర్మను పూర్తిగా తొలగించి అతనికి సంపూర్ణ ఆరోగ్యం తిరిగి ప్రసాదించెను. సాయి యొక్క దివ్యశక్తిని గమనించిన భీమాజీ పాటేల్ స్వగ్రామంకు తిరిగి వెళ్లి మొదటిసారిగా సత్యనారాయణ వ్రతం వలె సాయి సత్యవ్రతము ప్రారంభించును. అర్ధనివాసి దత్తపంతు ఇతడు 14 సంవత్సరములు తీవ్రమైన కడుపు నొప్పితో బాధపడెను. ఎన్ని మందులు వాడినా గుణమివ్వలేదు. బాబా యొక్క కీర్తి విని షిరిడీకి చేరి వారి పాదములపై పడి రక్షించమని ప్రార్థించెను. బాబా అతని వైపు దాక్షిణ్యములతో చూసి ఆశీర్వదించి తన అభయహస్తమును పంతు తలపై ఉంచి మృదువుగా తట్టెను. ఆ తర్వాత ఊది ప్రసాదమిచ్చెను. వెంటనే అతని కడుపు నొప్పి తగ్గెను. తిరిగి ఆ బాధ ఎన్నడూ అతన్ని బాధించలేదు. కాకా మహాజని అన్న ఇంకొక భక్తుడు ఒక్కొక్కసారి నీళ్ల విరోచములతో బాధపడుతూ కూడా బాబా సేవలోనే ఉండాలని నిశ్చయించుకుని చెంబు నిండా నీళ్లు పెట్టుకుని మసీదులో సిద్ధంగా ఉంచుకున్నాను. విరోచమునకు వెళ్ళవలసి వచ్చినప్పుడు బయటికి వెళ్లి వస్తూ ఉండెను. బాబాకు అన్నీ తెలుసు కాబట్టి వారే తన వ్యాధిని నయం చేస్తారనే విశ్వాసంతో అతడు ఉండెను. మసీదుకు ముందు భాగంలో రాళ్లు తాపన చేయి పని ప్రారంభించబడినది. ఉన్నట్టుండి బాబా కల్లెర చేసి తీవ్ర స్వరంతో బిగ్గరగా అరిచెను. ఆ కేకలకు భయపడి అందరూ బయటకు పరిగెత్తుకుపోయారు. పరిగెత్తుతున్న మహాజని మాత్రం బాబా చేతిలో పెట్టుకుని పెట్టి పక్కన ఎవరో వదిలిపెట్టిన సంచిలో గల ఒక వేరుశనగ పప్పును గుప్పెడు తీసి అతనికిచ్చి తినమన్ను. కొంత పప్పు తాను కూడా తినను. కొన్ని నీళ్లు త్రాగి కాకాను త్రాగమన్ను. తర్వాత బాబా నీ నీళ్ల విరోచనములు ఆగిపోయినవి, ఇప్పుడు నీవు రాళ్ల తాపన చేయ పని చూసుకొని వచ్చును అనెను. అంతే, వెంటనే కాక విరోచనలు ఆగిపోయినవి. ఈ వింత చర్యలో పని చేసినది బాబా యొక్క వాక్కు గాని వేరేది కాదు. ఇంకొక సందర్భంలో నానా చందర్కర్ కడుపు నొప్పితో బాధపడి ఎన్ని మందులు వాడినా నయం కాలేదు. అతడు విసిగిపోయి షిరిడీ చేరి బాబాను ఆశ్రయించెను. బాబా ఆశీర్వదించగానే ఆ బాధ పూర్తిగా తగ్గిను. బాలా గణపతి షింపియాను బాబా భక్తుడు మలేరియా జబ్బుతో బాధపడెను. మందులు, కషాయములు ఏమాత్రం పనిచేయలేదు. వెంటనే షిరిడీ వెళ్లి బాబాను ప్రార్థించగా వారు లక్ష్మీ మందిరం ముందు ఉన్న నల్ల కుక్కను పెరుగన్నం కలిపి పెట్టమని చెప్పాను. బసకు తిరిగి వెళ్ళగా అన్నము పెరుగు సిద్ధముగా ఉండెను. రెండింటినీ కలిపి లక్ష్మీ మందిరం వద్దకు తీసుకుని వెళ్ళగా అక్కడ ఒక నల్ల కుక్క తోక ఆడించుచు అతని కొరకే ఎదురు చూస్తున్నట్లుగా ఉండెను.
పెరుగన్నం ముందుగా పెట్టగా దాన్ని అది పూర్తిగా తినెను. అతని జ్వరం వెంటనే తగ్గి పూర్తిగా ఆరోగ్యం కలిగెను. బాపు సాహెబ్ బూటికి ఒకసారి వాంతులు విరోచములు అయ్యెను. అతడు ధనికుడు అగుటచే ఎన్నో రకముల మందులను వాడెను. అయినను ప్రయోజనం కలగలేదు. బాగా నీరసించుటచే బాబా దర్శనములకు కూడా పోలేకపోయెను. బాబా అతన్ని పిలిపించి తను ఎదురుగా కూర్చోమని చెప్పెను. కల్లెర చేసి అతని కళ్ళల్లో చూస్తూ, జాగ్రత్త, ఇక నీవు విరోచం చేయరాదు, వాంతి కూడా చేయరాదు అని గద్దించి హెచ్చరించెను. అంతే, అతని రోగం ఎటుపోయినదో తెలీదు. పూర్తి స్వస్థత చేకూరెను. ఆలంది నుంచి ఒక సన్యాసి షిరిడీకి బాబా దర్శనార్థమే వచ్చెను. అతని చెవుపోటు బాధ చాలా ఎక్కువగా ఉండెను. అతని బాధను గమనించిన శ్యామ అతని తరపున ఆ బాధను తగ్గించమని బాబాను వేడుకొనెను. అల్లా అచ్చా కరేగా, దేవుడు మేలు చేయును అని సాయి ఆశీర్వదిస్తూ తన దృష్టిని సన్యాసిపై ఒక క్షణకాలం ఉంచెను. అతని చెవుపోటు తగ్గెను. పైన వ్రాయబడినవి బాబా చూపిన అనేక వేల కొలది మహిమలలో కొన్ని మాత్రమే. ఈ కొద్ది సందర్భాల్లోనూ బాబా యొక్క వాక్కు ప్రభావమే ఎక్కువ. వారిది బ్రహ్మవాక్కు. ఇలాంటి శక్తివంతమైన బ్రహ్మ తేజస్సు గల బ్రహ్మవాక్కును పలుకుగల సద్గురువే గురుబ్రహ్మ అనే పదానికి అర్హులు. మిగిలిన గురువులంతా శిష్యులు తెచ్చిన ధనంపై, వారిచ్చే వస్తు సముదాయాలపైనే ఆసక్తి కలిగి ఉంటారు. కానీ వారు తమను నమ్మిన శిష్యులను ఏ విధంగా ఉపయోగపడలేరు. ఇలాంటి బాధ గురువులను నమ్మి తన ధనాన్ని కాలాన్ని వృధా చేసుకోకుండా సమర్థుడైన సాయిని నమ్మి ఇహలోకంలోని సుఖాన్ని, పరలోకంలో మోక్షాన్ని పొందవలసిందిగా పాఠకులకు విజ్ఞప్తి చేస్తూ ఈ అధ్యాయాన్ని ఇంతటితో ముగిద్దాం. ఓం శాంతి శాంతి శాంతి. 13వ అధ్యాయం సంపూర్ణం. శ్రీ షిరిడి సాయిబాబా జీవిత చరిత్రము 14వ అధ్యాయము. అది 1906వ సంవత్సరం ఆషాఢ శుద్ధ పూర్ణిమ. దీని వ్యాస పూర్ణిమగా అందరూ ముందు హైందవ ప్రముఖులు నిర్ణయించి ఆ అష్టదశ పురాణాలకు మూలకారకులైన వ్యాసుని పేరున దీన్ని వ్యాస పూర్ణిమగా నిర్ణయించారు. ఆ రోజు ఉదయం బాబా సాటి మామగారైన దాదా కేల్కర్ను పిలిపించి, ఈ రోజు గురు పూర్ణిమ, గురువును పూజించవలసిన రోజు. నీవు వెళ్ళి శ్యామ మొదలైన భక్తులందరినీ పూజా సామగ్రితో తీసుకునిరా అని చెప్పగా, దాదా కేల్కరు ఆనాడు అక్కడ ఉన్న భక్తులందరినీ సమీకరించి పూజా ద్రవ్యములతో సహా మసీదుకు తీసుకువచ్చాను. అప్పటికి బాబా అరమెడుపు కన్నులతో తన దృష్టిని అనంత దూరాల్లో ఎక్కడో కేంద్రీకరించి ఏకాగ్రతతో ఉన్నారు. అతని స్థితిని గమనించిన వారందరిలో ఏ ఒక్కరికి బాబాకు ధ్యానభంగం చేస్తూ వారిని మాట్లాడించుటకు ధైర్యం చాలలేదు. కొద్దిసేపటికి తర్వాత బాబానే కళ్ళు తెరిచి ఎదురుగా ఉన్న భక్త సమూహాన్ని చూసి ఒక క్షణం కాలం మళ్ళీ మౌనం వహిస్తారు. అంతవరకు బాబా శక్తివంతులైన అద్భుత శక్తులు గల దైవ స్వరూపం అనే నమ్మకం వారందరిలో ఉంది. కానీ సాయిని గురు రూపంలో పూజించాలనే భావన ఎవరికీ లేదు. అందువలన గురు పూజ అంటే ఏమిటో, ఎలా చేయాలో, ఎవరికి చేయాలో, ఎలా చేయాలో అర్థం కాక చూస్తూ ఉండిపోయారు. వారి మనోభావాల్ని గమనించిన సాయి వారికి ఎలా బోధించారు. మీరంతా నన్ను ఒక దివ్యశక్తులు గల ఫకీరుగానే భావనతో పూజించి, అర్పించి ఆరాధిస్తున్నారు. మరికొందరు నన్ను సాక్షాత్తు దైవ స్వరూపం అంటున్నారు. కానీ చిత్రాతి చిత్రమైన ఈ సృష్టినంతటికి యజమాని దేవుడొక్కడే. అల్లా మాలిక్ ఏక్ హై. నేను ఆయనకు ప్రియ అనుచరుడను మాత్రమే. మీకందరికీ నేను తండ్రి వంటి వాడిను. మీరు నా నుంచి ఉపయోగం పొందాలి. మీ ఆలోచనలను, ఆచరణను భౌతికం నుంచి ఆధ్యాత్మికం వైపు మరల్చి మీ అందరిలో సత్య, ధర్మ, శాంతి, ప్రేమలను పెంచి పోషించి వాటి ద్వారా మీ ద్వారా మానవజాతి అంతటికీ శాంతి సౌఖ్యాలను ప్రసాదించమనే దారిని చూపించడానికే నేను వచ్చాను. ఇది ఈ సాయి అవతార లక్ష్యం. అందరి దేవుళ్లను పూజించినట్లుగా నన్ను కూడా ఒక ఫోటోలో పెట్టి పూజ చేసి ఊరుకుంటే మీరు నా వల్ల ఉపయోగం పొందలేరు. నన్ను మీ గురువుగా భావించి నాకు మీరు సర్వస్వ శరణాగతులైన జీవితంలో నేను స్వయంగా ఆచరిస్తున్న విధానాలను, మీకు బోధిస్తున్న విషయాలను జాగ్రత్తగా అవగాహన చేసుకుంటూ వాటిని ఆచరణలో పెట్టాలి. మీరు చేయు కర్మల పనులే మీ భవిష్యత్తు జీవితాలకు, రాబోయే జన్మలకు కూడా పునాదులు. ఈనాటి వ్యాస పూర్ణిమను మీరంతా గురు పూర్ణిమగా భావించి గురువుగా నన్ను ఆరాధించి ఆనందించి తరించవచ్చును అని మృదు మధురంగా, అతి సున్నితంగా విషయాన్ని వివరించి చెప్తారు. గురు పౌర్ణిమ. అక్కడి వారందరిలో మొదటిగా దాదా కేల్కర్ పూజా పళ్ళెంతో బాబా వద్దకు వెళ్ళి సాష్టాంగ ప్రణామం చేసి పాదాలను కడిగి ఆ తీర్థం కొంత లోపలికి తీసుకుని తాను తలపై జల్లుకుని
అక్కడి వారందరికీ ఇచ్చిన తర్వాత బాబా నుదుటిపై గంధం పూసి బొట్లు పెట్టి అక్షంతలు పూలతో పూజించి బాబాకు ముందుగా కొబ్బరికాయను కొట్టి కర్పూరపు హారతిని ఇస్తూ ఉంటే బాబా యొక్క మొహం దేదీప్యమానంగా వెలిగిపోతూ క్షణక్షణానికి రంగులు మారుతున్నట్లుగా చూపరులకు కనిపిస్తూ ఉండగా ఆశ్చర్యాన్ని పొందిన ఆనాటి భక్తులంతా బాబా పాదాలను తాకి నమస్కరించాలని తహతహలాడారు. వారి మనోభావాలను గమనించిన బాబా ద్వారకామాయి ముందు భాగంలో తాను లోగడ సృష్టించిన రాయి వద్దకు అడుగులో అడుగు వేసుకుంటూ నడుస్తూ ఉంటే మిగిలిన భక్తులందరూ వారి వారి పూజా పాత్రలతో గల పూలను బాబా అడుగు వేయబోయి ముందుగా నేల మీద వేసుకుంటూ పూలపై నడిపించుకుంటూ ముందుకు వస్తారు. రాతి దగ్గరకు చేరిన బాబా దానిపై కూర్చుని ఎడమ చేతిని కుడికాలు బ్రొటనవేలుపై ఆంచి కుడి చేతిని కుడికాలు తొడపై ఉంచుకుని దృష్టిని కేంద్రీకరించి ఒక్కొక్క భక్తుని రెండు కళ్ళల్లోకి చూపును కలిపినట్టుగా బాబా యొక్క చూపులు భక్తుల హృదయాల్లోకి చొచ్చుకుని పోయి హృదయ వీణ యొక్క తీగల్ని మీటినట్లుగా మధుర భావనలు హృదయంలో మొలకెత్తి అంతవరకు జీవితంలో ఎన్నడూ అనుభవించిన ఆనందాన్ని వారు అనుభవిస్తూ పరవశులై బాబా పాదాల మీద తలవాల్చి నమస్కరిస్తే వారి పాదాల్లో నుంచి ఏదో దివ్యశక్తి భక్తుల శరీరాల్లో ప్రవేశించి హృదయంలోకి వెళ్ళినట్లుగా అనుభూతి పొందారట. సద్గురువు నుంచి లభించే ఈ శక్తిపాతం ఎవరికి వారు అనుభవించి ఆనందాలే తప్ప వర్ణించడానికి వీలు కాదు. ఆనాటి ఆ విచిత్ర సంఘటన అనుభవాలను స్వయంగా అనుభవించిన వారంతా ఆ మరుసటి ఆషాఢ శుద్ధ పూర్ణిమ నుంచి గురు పూర్ణిమ ఉత్సవానికి మేళతాళాలతో బాజా భజంత్రితో వివిధ రకాల అలంకరణలతో చేయడం ప్రారంభించారు. ఈనాటికి ఈ గురు పూర్ణిమ షిరిడిలో నిర్వహించబడుతుంది. సాయి భక్తులందరికీ అతి ముఖ్యమైన ఈ గురు పూర్ణిమ నాడు తమ శక్తి కొలది అందరూ గురువును పూజించి గురు అనుగ్రహాన్ని తప్పక పొంది తీరాలి. భక్తి శ్రద్ధలతో ఆ రోజున గురు పూజ చేయవారికి గురువు సులభమైన సాధ్యుడై నిరంతరం తోడు నీడగా ఉంటాడు. సాయిబాబా తను స్వయంగా చెప్పిన ప్రకారం సద్గురువు కాబట్టి వారిని మించిన గురువు మనకు ఈ భూగోళంలో ఇంకొకరు దొరకరు. వారికి మన సర్వస్వ శరణాగతులై జ్ఞాన మార్గాన్ని మనకు చూపించమని ప్రార్థిస్తూ ఈ అధ్యాయాన్ని ముగిద్దాం. ఈ అధ్యాయాన్ని భక్తి శ్రద్ధలతో పారాయణం చేయు వారికి భక్తి బుద్ధి వికసించి సత్యదృష్టి కలుగుగాక. ఓం శాంతి శాంతి శాంతి. 14వ అధ్యాయం సంపూర్ణం. ఓం సాయిరామ్. శ్రీ షిరిడి సాయిబాబా వారి జీవిత చరిత్రము 15వ అధ్యాయము. 10వ అధ్యాయంలో మైనకాయ ప్రసవేదనను బాబా విభూది పంపి రక్షించిన కథను తెలుసుకున్నాము. ఈ అధ్యాయంలో మరికొన్ని ఊది మహిమలను కూడా తెలుసుకుందాము. బాబా తన భక్తులకు ఊది ప్రసాదం ఇచ్చుట ద్వారా ఏమి బోధించదలిచనో తెలుసుకొనవలెను. ఈ ప్రపంచంలో మనకు కనిపించే ప్రతి వస్తువు చివరికి నశించి బూడిదగా మారును. ఆఖరికి మన శరీరం కూడా అంతే. శరీరంలో నుంచి ప్రాణం పోయిన తర్వాత దాన్ని దహనం చేస్తే కొద్దిపాటి బూడిదగా ఈ శరీరం మారిపోతుంది. ఇలాంటి అశాశ్వతమైన ఈ శరీరం కోసం ఎన్నో ఆశలు, వ్యామోహాలు, అన్యాయాలు, అక్రమాలు, పాపాలు చేస్తావెందుకు? అశాశ్వతమైన ఈ సృష్టిలో నీవు అనుకునే ఈ శరీరం కూడా ఈ బూడిద వలె అశాశ్వతమైనదే తెలుసుకోమని హెచ్చరించడానికే బాబా భక్తులందరికీ విభూదిని ఇచ్చేవారు. బాబా ఇచ్చే ఈ ఊది ఎలా పనిచేసేదో తెలుసుకుందాము. విభూది మహిమలు. నాసిక్ నివాసి ఆనందాశ్రమం అను హోటల్ యజమాని నారాయణరావు స్నేహితునికి ఒకసారి తేలికుట్టెను. ఆ బాధ భరింపరానిదిగా ఉండెను. నారాయణరావు బాబా ఊది కొరకు వెనుకగా కనిపించలేదు. వెంటనే బాబా పటం వద్దకు వెళ్లి ప్రార్థించి పటం ముందు రాలిపడిన అగరుబత్తి బూడిదను చిటికెడు తీసి తేలికుట్టిన చోట వ్రాసి చేయి తీయగానే వారికి ఆశ్చర్యం కలిగినట్లుగా నొప్పి తగ్గిపోయాను. బాంద్రాలో గల బాబా భక్తుని కుమార్తె మరొక గ్రామంలోకి వెళ్లి వేడి జ్వరంతో బాధపడను. అతడు తన వద్ద సాయి విభూది లేదని కొంత తనకు పంపమని నానా చందర్కర్కు కబురు పంపాను. ఆ వార్త నానాకు ఠానా రైల్వే స్టేషన్ లో తెలిసాను. అప్పుడు ఆయన తన భార్యతో కళ్యాణ్ కోటకు స్టేషన్ కు వెళ్ళాను. వారి వద్ద కూడా ఊది లేదు. నానాకు ఏం చేయటకు తోచలేదు. సాయిని ప్రార్థించను. బాబా నీ విభూతిని విశ్వాసంతో కోరిన వారికి నేను పంపలేకపోతున్నాను. నీవు సర్వశక్తివంతుడవు. నీ పేరున ఈ మట్టిని తీసి ఆ గ్రామంలో గల భక్తురాలికి పెట్టినట్లుగా భావించి ఇక్కడ నా భార్యనొసట పెట్టుచున్నాను. నీవు ఆ బాలిక ప్రేగు జ్వరాన్ని వెంటనే తగ్గించమని ప్రార్థిస్తాడు. కబురు తెచ్చిన భక్తుడు ఇదంతా చూసి తిరిగి వెళ్ళగా ఇక్కడ నానా చందర్కర్
తన భార్య నుదిటిపై మట్టిని బాబా పేరుతో పెట్టిన క్షణం నుంచి అక్కడ ఆ బాలిక ప్లేగు జ్వరం తగ్గినట్లుగా తెలుసుకుని ఆశ్చర్యపడతాడు. మాలేగాంలో గల ఒక డాక్టరు మేనల్లునికి ఎన్ని మందులు వాడినా నయం కాని రాచపుండు బాగు చేసుకున్నటకు అతని తల్లిదండ్రులు అతని షిరిడీకి తీసుకుని రాగా బాబా వారితో కురుపుపై ఊదిని పూయుడు, ఒక వారం రోజుల్లో నయమగును. ఇది మసీదు కాదు, ద్వారవతి. ఎవరైతే ఇందు కాలు మొదగరో వారు ఆరోగ్యంను ఆనందంను పొందెదరు, వారి కష్టములన్నీ గట్టెక్కును అంటూ బాబా ఆ కురుపుపై తన చేతిని వేసి నిమిరెను. కరుణతో నిండిన తన చూపులను ఆ కురవానిపై ప్రసరింపజేశాను. ఊదిరాయిగా బాధ నెమ్మదించెను, క్రమక్రమంగా తగ్గిపోయాను. ఒకసారి శ్యామ తమ్ముని భార్యకు ప్లేగు వ్యాధి వచ్చెను. చంకలో 2 బొబ్బలు లేచెను. అతడు శ్యామను అర్థించి బాబా సహాయం కోరమనెను. అప్పటికి రాత్రి అయెను. శ్యామ బాబా వద్దకు పరిగెత్తి విషయం చెప్పెను. బాబా ఈ రాత్రియందు నీవు వెళ్ళవద్దు, ఊది పంపుము, భయం లేదు. మనకు అందరకు తండ్రి యజమాని ఆ దైవమే. అందరికీ దైవము ఒక్కడే. సబ్కా మాలిక్ ఏక్ హై. భయము లేదు. నీవు రేపు ఉదయమే వెళ్ళి త్వరగా రమ్ము అని సలహా ఇచ్చి విభూతిని అతని తమ్ముని చేతిలో ఉంచెను. శ్యామ బాబా సలహా ప్రకారం ఉదయమే వెళ్ళగా ఆమె పూర్తిగా ఆరోగ్యాన్ని పొంది స్వయంగా టీ తయారు చేసి తనకు ఇచ్చుటకు చూసిన శ్యామ ఉదయమే వెళ్ళి రమ్ము అన్న బాబా మాటలు తలుచుకుని ఆనందాశ్రయములతో మునిగిపోయాను. డాక్టరు పిల్లేమనవాడు బాబాకు ప్రియమైన భక్తుడు. అతడు తరచుగా బాబా దగ్గరకు కూర్చున్నవాడు. బాబా కూడా అతన్ని ఎక్కువగా ప్రేమిస్తూ అనేక విషయంలో మాట్లాడుతూ ఉండేవాడు. ఒకసారి ఈయనకు నారిపుండు వ్యాధి వచ్చెను. భరించలేని బాధను అనుభవించుచుండెను. కాకా దీక్షిత్ దగ్గరకు వెళ్ళి ఆ బాధ తాను భరించలేనని, మరణమే ఈ బాధ కన్నా సుఖమనిపిస్తుందని బాబా వద్దకు వెళ్ళి తనకు బదులుగా వారికి ప్రార్థించి ఈ బాధ తీవ్రతను తగ్గించి దాన్ని 10 జన్మలో పంచిపెట్టవలసినదిగా కోరమని చెప్పాను. దీక్షిత్ ఆ విషయం బాబాకు వివరించగా బాబా మనసు కరిగి కరుణాదృష్టితో అతడేలా 10 జన్మల కాలం బాధపడవలనో భయం వలదని చెప్పుము. గత జన్మలో అతడు చేసిన పాపములు 10 రోజుల్లోనే నేను నశింపజేయగలను. ఇహపర సౌఖ్యం లేచుటకు నేను ద్వారకామయంలో సిద్ధంగా కూర్చుని ఉండగా నా భక్తుడు చావును ఎందుకు కోరవలను? అతన్ని ఇక్కడకు తీసుకురండి. ఆ బాధను శాశ్వతంగా తొలగించదనని చెప్పగా పిల్లను తీసుకొచ్చి ద్వారకామయంలో కూర్చోబెట్టగా బాబా అతనికి తన బాలిసను ఇచ్చి పుండుపై చేయి వేసి నిమిరి తన అభయహస్తం చూపుచు నెమ్మదిగా విశ్రాంతి తీసుకొనుము. బాధలకు అసలైన మందు మన గత జన్మ పాపములను అనుభవించి తద్వారా విముక్తి పొందుటయే. కష్టసుఖములకు మనము చేయు కర్మలే కారణం. కొంచెం ఓర్చుకునుము. అల్లాయే ఆర్చి తీర్చువాడు. దేవుని ధ్యానించిన నీ క్షేమము చూచును. దైవమును శరీరం, మనసు, ధనము, వాక్కు సమస్తము అర్పించి సర్వస్వ శరణాగతి కావలను. అట్లు చేసిన భగవంతుడు తప్పక మనల్ని రక్షించి తీరును. భగవంతుడు మనందరికీ యజమాని. అల్లా మాలిక్. ఇప్పుడే ఒక కాకి వచ్చి పొడుచును. అప్పుడు నీ కురుపు నయమగునని చెప్పాను. ఇంతలో అబ్దుల్ అను కురవాడు వచ్చి దీపమును తుడిచి బాగు చేయుచుండగా అతని కాలు పిల్లే కురుపు మీద పడగానే ఆ పుండులో నుంచి 7 గినియ పురుగులు బయటకు వచ్చాను. ఆ తర్వాత ఊది తినట వలనే పుండు పైన రాయటం వలన ఎలాంటి మందులు వాడకుండా 10 రోజుల్లో పూర్తిగా మానిపోయిను. ఇరానీ వాని కుమార్తె ప్రతి గంటకు వచ్చే మూర్ఛలు, హర్దాపురంకు ఊరిలో వృద్ధునికి మూత్రకోశంలో గల రాయి, బొంబాయికి చెందిన స్త్రీకి ప్రతి కాన్పుకు యోనికి అడ్డంగా తిరుగు పిండం, ఇవి అన్ని బాబా యొక్క విభూతితో పూర్తిగా సురక్షితంగాను నయమైను. బాంద్రాలో నివసించి ఒక పెద్ద మనిషి నిద్రించుటకు నడుము వాల్చగానే ఎప్పుడో చనిపోయిన తన తండ్రి స్వప్నంలో కనిపించి భయంకరంగా తిడుతుండటం వలన వెంటనే లేచి కూర్చునేవాడు. ఈ విధంగా అతడు చాలా కాలం నిద్రపట్టని ఈ విచిత్ర జబ్బుతో బాధపడుతుండడం చూసి అతని స్నేహితుడు సాయిబాబా ఈ విచిత్ర జబ్బుతో బాధపడుతుండటం చూసిన అతని స్నేహితుడు సాయిబాబా విభూతిని ప్రతిరోజు పరున్నప్పుడు నుదుటిపై బొట్టు పెట్టుకుని కొంచెం నోట్లో వేసుకోమని చెప్పాను. అలా చేయటం వలన అతనికి ప్రతిరోజు మంచి నిద్ర పట్టేది. ఆ తర్వాత అతడు బాబా ఫోటోను ఇంట్లో పెట్టి పూజిస్తూ సాయి భక్తుడయ్యాను. కాకా మహాజని స్నేహితుడు విగ్రహారాధనకు అంగీకరించడు. వింతలు, తమాషాలు స్వయంగా సాయిబాబా వద్ద చూడాలనే ఉద్దేశంతో అతడు ఒకసారి కాకాతో షిరిడీకి వెళ్ళాను. బాబాకు దక్షిణ ఇవ్వనని నమస్కరించినను ముందుగానే కాకాకు చెప్పాను.
ఇద్దరూ షిరిడీకి చేరగానే కాకాజీ స్నేహితుని బాబా ముందుగా మంచి మాటలతో ఆహ్వానించెను. బాబా యొక్క కంఠధ్వని, ఆ మాటలు అన్నీ ఎప్పుడో మరణించిన అతని తండ్రి మాటల వలె వినిపించెను. ఒక క్షణకాలం బాబా రూపంలో తన తండ్రి కనిపించినని అతని సంతోషముకు అంతులేదు. వీరు తప్పక తన తండ్రి గారే అనుకొనుచు అప్రయత్నంగా మసీదు మెట్లు ఎక్కి బాబా పాదములపై పడి కన్నీరు మున్నీరుగా ఏడ్చెను. కొద్ది క్షణాల తర్వాత లేచి కూర్చునగా మరలా బాబా మామూలుగా కనిపించెను. అప్పుడు సాయి అతనితో, నీకు దక్షిణిచ్చుటకు ఇష్టం లేదు. అందువలన నిన్ను అడగలేదు. నీకు నాకు మధ్య గల ఆ తెరని తీసివేయము. అప్పుడు మనిద్దరం ఒకరినొకరు చక్కగా చూసుకొనగలము, కలుసుకొనగలము, ఆనందించగలము. నీవు వేరు, నేను వేరు కాదు. మనిద్దరం ఒకటే. నాలోనే నీవున్నావు, నీలోనే నేనున్నాను. ఇంక ముందైనా భేదభావం విడిచిపెట్టుము అని చెప్పి త్వరగా ఇంటికి తిరిగి వెళ్ళమని ఆదేశించాను. ఎలాంటి ఇబ్బందులు లేకుండా క్షేమంగా అతడు తిరిగి ఇంటికి వెళ్ళెను. బాబా చెప్పిన పై మాటలను అతడు పదే పదే గుర్తు చేసుకుంటూ ఆనందాన్ని ఎంతో కాలం అనుభవించాడు. ఇంటికి వెళ్లి తలుపు తెరవగానే లోపల నుంచి ఒక పిచ్చుక వేగంగా బయటికి ఎగిరిపోయాను. లోపల రెండు చనిపోయి ఉండెను. అతడు షిరిడీకి వెళ్ళినప్పుడు పొరపాటున ఆ మూడింటిని లోపల ఉంచి ఇంటికి తాళం వేసి ఉండవచ్చును. వాటిలో రెండు మరణించిన మూడో దాని ప్రాణం నిలుపుటకై బాబా తనను వెంటనే ఇంటికి పంపినని అతడు గ్రహించి పశుపక్షాది జీవులపై కూడా బాబాకు గల ప్రేమను గ్రహించి ఆశ్చర్యపడెను. కొందరు బాబాను విమర్శన దృష్టితో చూచెడివారు. హిందూ మతంలో గల అనేక శాఖలు, ఉపశాఖలు మతాన్ని చిన్నాభిన్నం చేయుటచే ఆఖరికి దేవుడే లేడేమోనని సామాన్య మానవులు ఆలోచించే స్థితి వచ్చింది. దీనికి తోడు భౌతికతత్వం బాగా పెరగడం వలన సినిమాలలో, నవీన సాహిత్యంలోనూ దైవభక్తులు పనికిమాలిన వారిగా, అసమర్థులుగా ప్రదర్శించి చూపుతూ ఉండడం వలన నవీన నాగరికతకు అలవాటు పడిన యువతరానికి దేవుడు, దైవభక్తి ఒక వికృతిగా తయారైంది. అలాంటి ఆధునిక భావాలు గల హైకోర్టు ప్లీడరు టక్కర్‌నకు ఒక కంపెనీ ఉండేది. అందులో కాకా మహాజని మేనేజరుగా పనిచేయుచుండెడివాడు. దైవభక్తి కన్నా ఆధునిక విద్యలు, తెలివితేటలు ముఖ్యమని, తోటి మనిషిని ప్రేమించడం ముఖ్యం గాని దేవునికి నైవేద్యం పెట్టడం వృధా అనే మానవతావాది టక్కర్. కాకా తరచూ షిరిడీకి వెళ్లి చాలా రోజులు ఉండడం మొదలైన బాబా లీలలు విన్న తర్వాత ఒకసారి బాబాను పరీక్ష చేసి ఈ మహిమలోని నిజాన్ని బట్టబయలు చేయాలని, దక్షిణ ద్వారం ధనం పోగు చేస్తున్నాడని నిరూపించాలని టక్కరు హోలీ సెలవుల్లో కాకాతో పాటుగా షిరిడీకి వెళ్ళాం. కాకా బాబాకు నమస్కరించుటకు 2 సేర్ల ఎండు ద్రాక్ష పళ్ళను తీసుకొన్నాం. షిరిడీకి వెళ్లి బాబాను దర్శించి కాకా ద్రాక్ష పళ్ళను బాబాకు సమర్పించగా వాటిని అక్కడ వారందరికీ పంచిపెట్టమని బాబా ఆజ్ఞాపించెను. వాటిని నోట్లో వేసుకుని నమిలి గింజల్లేని చేవలెనని తెలియక టక్కర్ మసీదు లోపల వేట ఘోరంగా నుండదని భావించి వాటిని చాలా చిరాగ్గా జేబులోనే వేసుకొను. అలా తినిన ద్రాక్షపళ్ళ గింజలు జేబులో వేసుకొనుట తన హోదాకు తగిన పని కాదని, చాలా అసహ్యకరమైన పని అని భావించి తన చేత తనకిష్టం లేని అలాంటి పని చేయించినందుకు బాబాను తన మనసులోనే ప్రశ్నించాను. ఇదేనా నీ మహత్యం, గొప్పతనం అంటూ తన మనసు లోపలే నిలదీసి అడిగాను. అతని మనోభావాలను గ్రహించిన బాబా అతన్ని తన దగ్గరకు పిలిచి అంతకు ముందు పంచగా మిగిలిన వాటిలో నుంచి మరికొన్నిటిని తీసి అతని చేతిలో పెట్టి తినమనెను. అతడు తింటకు ఇష్టం లేక చేతిలో పట్టుకుని కూర్చుండెను. మరలా బాబా తినమని హెచ్చరించగా వారి ఆజ్ఞానుసారము వాటిని తినగా అందులో ఏ ఒక్క ద్రాక్ష పండ్లనూ గింజలు లేవు. అతని ఆశ్చర్యమునకు మేరలేదు. అందరినీ ప్రశ్నించి అందరికీ గింజలు గల ద్రాక్ష పండ్లు వచ్చునని తెలుసుకొనెను. మహిమలను చూడవలనని కోరిన తనకు బాబా ఈ మహిమ చూపించారని తలిచి సంతోషపడుతూ ఉండగా కాకా అతన్ని తన యజమాని అని బాబాకు పరిచయం చేశాను. అప్పుడు బాబా, అతను నీకు యజమాని కావచ్చును, కానీ అతని యజమాని దేవుడు మరి ఒకడు కలడు. ఆయనే అందరికీ యజమాని. అల్లా మాలిక్ ఏక్ హై అంటూ టక్కర్ను ఆశీర్వదించగా అతడు తన్ను తాను మరిచి బాబా పాదములపై పడి సాష్టాంగ నమస్కారం చేయగా బాబా పాదములు కళ్యాణ తిలకం దిద్దిన విష్ణుమూర్తి పాదముల వలె ఎర్రని పారాణితో దగదగలాడుచుండెను. కళ్ళు జిగేలమనగా మరలా లేచి చూసేసరికి మామూలు పాదం వలె కనిపించెను. ఈ విచిత్ర దృశ్యంని చూచి టక్కర్ మరింత భక్తిభావంతో రెండోసారి పాద నమస్కారం చేయగా టక్కరుతో బాబా, దైవం సర్వశక్తి స్వరూపం, సర్వవ్యాపకం, సర్వసమర్థవంతం, విరాట్ దైవ స్వరూపం. పంచేంద్రియాలకు, బుద్ధికి అంత తేలిగ్గా అందే శక్తి కాదు. ప్రతి మానవుడు ఆ దైవశక్తిని చేరుకునే ప్రయత్నం చేయాలి. మానవ సేవ కూడా మాధవ సేవే.
అయినా దైవాన్ని విస్మరించరాదు అని చెప్పి దక్షిణ గురించి అతని మనసులో గల సందేహం నివారించుటకు ఇట్లు మరలా చెప్పెను. ఈ మసీదు తల్లి ఎవరు రుణపడెదరో వారినే నేను దక్షిణ అడుగుదను. ఆ తల్లి ఎవరిని చూపునో వారి వద్ద నుంచే దక్షిణ తీసుకొనెదను. ₹1 నేను ఎవరి దగ్గర నుంచైనా తీసుకొనిచో దానికి 10 రెట్లు వారికి తిరిగి ఇవ్వవలెను. ఇది నా నియమము. దానమిచ్చువాడు ప్రస్తుతము విత్తనములు నాటుచున్నాడు. అది ముందు గొప్ప పంట పండును. ఈ జన్మలో ఇతరులకిచ్చిన గాని మరు జన్మలో దాన్ని పొందలేవు. దానము వలన వైరాగ్యం పెరుగును. వైరాగ్యం వలన భక్తి, దాని వలన జ్ఞానము కలుగును. ఇప్పుడు ₹1 దానమిచ్చి ముందు ముందు ₹10 లాభం పొందవచ్చును. సాయికి సర్వం సమర్పణ. బాలాజీ పాటిల్ నెవస్కర్ అన్నతడు షిరిడీ నివాసి. బాబాకు గొప్ప భక్తుడు. మొదట ఇతడు బాబా తిరుగు దారులన్నిటినీ తుడిచి శుభ్రపరిచేవాడు. ఇతడు ప్రతి సంవత్సరం తన పొలంలోని పంటను కోయగానే మొత్తం పంటను తెచ్చి బాబాకు అర్పించేవాడు. బాబా ఇచ్చిన దాన్ని మాత్రం తీసుకుని వెళ్లి తన కుటుంబాన్ని పోషించుకుంటూ ఉండేవాడు. బాబాపై ఇంత విశ్వాసం ఉంచినందుకేమో ఆ కుటుంబం ఏనాడు దేని కొరకు శ్రమ పడలేదు. బాబా అభయ సూత్రమైన నా భక్తుని ఇంట్లో లేదు అనే మాట వినిపించదు అను దానికి ప్రతీకగా నెవెస్కర్ కుటుంబం జీవితంలో ఏనాడు దేనికి బాధపడలేదు. అందుకు ఒక ఉదాహరణ. ఒకనాడు వీరి కుటుంబం కొందరు బంధువులను భోజనములకు పిలవగా భోజన సమయమునకు పిలిచిన వారి కంటే 3 రెట్లు బంధువులు వచ్చిరి. వండిన పదార్థములు చాలవని వారు ఆందోళన చెందిరి. సాయిపై భారం వేసి వంటలు చేసిన అన్ని పాత్రలపై గుడ్డలు కప్పి లోపల సాయి విభూతిని చల్లి గుడ్డను పూర్తిగా తీయకుండా వడ్డను ప్రారంభించింది. వచ్చిన వారందరూ భుజించగా ఇంకనూ మిగిలిను. నా భక్తుని ఇంట్లో లేదు అనే మాట వినిపించదు అన్న బాబా అభయం ఈ సంఘటన ద్వారా నిజమైనది. ఈ అధ్యాయంలోని విభూతి మహిమలను పారాయణ చేసిన భక్తులు సాయి విభూతిని సర్వరోగ నివారణిగా భావించి దగ్గరగా ఉంచుకొనవలను. ప్రతిరోజు ఉదయం ముఖ ప్రక్షాళన కాగానే చిటికెడు విభూతి నోట్లో వేసుకుని నీరు త్రాగితే మంచిది. ఏదైనా కొత్త వస్తువును ఖరీదు చేసి తెచ్చినప్పుడు మొట్టమొదట బాబా విభూతిని చల్లి దాన్ని పవిత్రపరిచి ఆ తర్వాత దాన్ని ఉపయోగించవలను. స్నానం చేయగానే నుదుట బొట్టుగా పెట్టుకొనవచ్చును. ఓం శాంతి శాంతి శాంతి. 15వ అధ్యాయం సంపూర్ణం. శ్రీ షిరిడి సాయిబాబా జీవిత చరిత్రము 16వ అధ్యాయము. సాటేబాబాకు సన్నిహితంగా మెలిగిన ఆధ్యాత్మికంగా ఎక్కువ అభివృద్ధిని సాధించలేకపోయాను. వయసు మళ్ళిన అతడు కామమును జయించలేకపోయాను. సాటేను పతనం నుండి రక్షించుట. షిరిడి గ్రామంలో పురుషులను శారీరక సుఖం కొరకు ఆకర్షించు చెడు ప్రవర్తన గల ఒక అందమైన స్త్రీ ఉండేది. అక్కడికి వెళ్ళవలనని అనుకున్న సాటే ముందుగా బాబా దగ్గరికి వెళ్ళగా, బాబా శాలకు వెళ్ళుచున్నావా అని ప్రశ్నించాను. ఆ స్త్రీ ఉండు ప్రదేశంలో అక్కడ వారు శాల అని పిలిచేవారు. కానీ సాటేకు ఆ విషయం అర్థం కాక శాల అనక పాఠశాల అనే భావంతో ఇంకేదో సమాధానం చెప్పాను. తర్వాత ఆ స్త్రీని ఇంటికి వెళ్లి వరండాలో కూర్చుని ముందుగా ఆమెతో కొన్ని సరసాల ఆలాపనలు సాగించాను. వారి మాటలు నైతిక పతనమునకు సంసిద్ధంగా ఉండెను. సాటే లోపల ప్రవేశించుటకు సిద్ధమై గది తలుపులు తెరవగా ఎదురుగా బాబా నిలబడి తన పదునైన చూపులతో సాటేను హెచ్చరించినట్లుగా కనిపించెను. చేతితో ఏవో సైగలు చేశాను. ఇంత శ్రమపడి నా దగ్గరకు వచ్చినది ఇలా పతనం అవడానికా అని అడిగినట్లు సాటేకు అనిపించెను. అతడు వెంటనే వెనుదిరిగి మసీదుకు చేరెను. బాబా పాదములంటి మరల ఈ జన్మలో ఆ ఇంటిలోనికి అడుగు పెట్టనని మనోనిశ్చయం చేసుకున్నాను. అది గ్రహించిన బాబా అభయహస్తం ఎత్తి ఆశీర్వదించెను. ఆ సంఘటన బాబా నోరు తెరిచి ఏమీ మాట్లాడలేదు. మౌనభావాలతోనే కథను నడిపారు. సాటే వలె తనవాడు ఏ తప్పు చేస్తున్నా అది అతనికి మాత్రమే అర్థమయ్యే విధంగా ఇంకెవరికీ తెలియకుండాను సాయి తన భక్తులను సంస్కరించేవారు. మేఘశ్యాముడు. మేఘుడు గొప్ప శివభక్తుడు. బాబాను శివావతారం అని భావించేవాడు. అతని శివభక్తికి నిదర్శనంగా పానపఠంలో ఉన్న శివలింగాన్ని ఎవరో భక్తులకు బాబాకు ఇవ్వగా వారు దాన్ని మేఘునికి బహకరిస్తారు. అతడు దాన్ని ప్రతినిత్యం అభిషేకం చేసేవాడు. ఆ తర్వాత దానికి గుడిస్థాన్ వద్ద గల వేప చెట్టు కింద ప్రతిష్ఠించారు. నేటికి దాన్ని మనం చూడవచ్చును. ఒకనాడు మధ్యాహ్నం మేఘుడు సాటేవాడిలో తలుపు లోపల గడియ వేసుకుని నిద్రించుండెను. కల్లో బాబా కనిపించి మేఘ శివలింగమునకు దగ్గరలో త్రిశూలమును వాయమని చెప్పి అక్షంతలను అతనిపై చల్లెను. వెంటనే మేలుకొని చూడగా బాబా కనిపించలేదు. గది నిండా కల్లో బాబా చెల్లిన అక్షంతలు పడి ఉండెను. మేఘుడు ద్వారకామాయికి వెళ్లి నీవిప్పుడు త్రిశూలమును రక్షించమని వాడాకు వచ్చి ఆదేశించితివా అనెను. అవునని బాబా తలూపెను. నేను
తలుపు లోపల గడియ వేసుకుని పడుకుని ఉండగా నీవెట్లు రాగలదు అని మరలా ప్రశ్నించను. అందుకు బాబా, బిడ్డ, సాయి అనగా ఈ కనిపించే శరీరం అనుకుంటేవా? నేను అన్ని చోట్ల కలను. సృష్టి అంతా వ్యాపించి ఉన్నాను. నా రాకకు తలుపులు గోడలు ఇంకేమీ అడ్డురాలేవు అని చెప్పాను. మేఘశ్యాముడు 1912లో మరణించెను. అప్పుడు బాబా స్వయంగా వెళ్లి ఆ మృత శరీరాన్ని తాకి ఇతడు నా నిజభక్తుడని కన్నీరు కార్చెను. అతని శరీరానికి చేయవలసిన కర్మకాండలకు అగు ఖర్చు బాబాయే స్వయంగా ఇచ్చి తన తరపున ఆ కార్యక్రమం చేయమని కాకా దీక్షిత్ను నియమించెను. ఆ తర్వాత కొద్ది రోజులకు శ్యామ బాబా శ్యామ బాబా ఏకాంతంగా ఉన్న సమయం చూసి మసీదులోకి వెళ్లి, బాబా నీ విచిత్ర చర్యలకు మాకు అర్థమవటలేదు. ఎందరెందరో చనిపోగా మేమంతా విలపిస్తూ ఉంటే మరణం శరీరానికి గాని ఆత్మకు కాదని ఆత్మ నిత్యము సత్యము అని మాకు బోధించే మీరు మేగుడు మరణించినప్పుడు కన్నీరు కార్చి శవం వెంట కొంత దూరం వెళ్లి వదలలేక విలపిస్తూ తిరిగి వచ్చితేమి అతనిపై మీకింత మమకారం కారణం ఏమిటని అడుగుతాడు. అందుకు బాబా చిరునవ్వు నవ్వుతూ, క్షేమ, మంచి ప్రశ్ననే వేసితివి. నీకు వచ్చిన రెండు సందేహములు సత్యములే. కాకపోతే ఈ రెండింటిని సమన్వయపరచుకోవడమే అవసరం. ప్రతి విషయానికి దేశకాల పరిస్థితులు, కారణకర్మలు ఉంటాయి. వాటిని దృష్టిలో పెట్టుకుని ఏ విషయాన్నైనా ఆలోచించి అవగాహన చేసుకోవాలి. అది లేనప్పుడు అప్పుడప్పుడు గురువును విమర్శనాత్మకంగా చూడవలసి వస్తుంది. గురువుని విమర్శించే స్థితి శిష్యుని వద్ద ఉన్నప్పుడు అతడు ఆ గురువు నుంచి ఉపయోగం పొందలేడు సరికదా. తన పద్ధతిలోనే ప్రవర్తిస్తూ గురువు మనస్తాపం కలిగిస్తూ ఉంటాడు. అర్థం కాని విషయాలను మీకు తెలిసినంతలోనే నిర్ధారించుకుంటే మంచిది కాదు. ఇలాంటి స్థితి ప్రతి శిష్యులకు వస్తుంది. కానీ ఎవరైతే గురువుకు సర్వస్వ శరణాగతి అవుతారో వారు మాత్రం గురువు ఏం చేసినా అది తమ మంచికేనని భావిస్తారు. వారి మనసులో ఈ ద్వంద్వభావం ఏర్పడే అవకాశమే ఉండదు. ప్రస్తుతం ఈ విషయంలో ఆత్మనిత్య సత్యమనే విషయం యథార్థమే. నశించేది మరణించేది శరీరం కాని ఆత్మ కాదు. సాధారణంగా మరణించే మనుషులంతా మళ్ళీ ఇంకో శరీరంలో జన్మించి మనను కలుస్తూనే ఉంటారు. కానీ మేగుడు ప్రాపంచిక విషయాలపై వ్యామోహాన్ని పూర్తిగా వదిలినవాడు. అతని జన్మ పరంపర నుంచి విముక్తి లభించింది. అతడు తిరిగి జన్మించడు. ఆత్మరూపంలో సూర్యచంద్రాది గ్రహాలను దాటి వెళ్ళిపోతున్నాడు. అందువల్లనే అతని భావాలను బాధపడ్డాను అంటాడు. అక్కడే గల మహల్సపతి ఈ వివరణ విని బాబా విషయాన్ని ఎంత చక్కగా వివరించారు, ఇప్పుడు అసలు విషయం చక్కగా అర్థమైనదే ఆనందిస్తాడు. బాబా మహల్సపతిని చూసి, భగత్, అడగని వాడెప్పుడు తెలియనివాడుగానే ఉంటాడు. అడిగినవాడు మాత్రం అడిగే వరకే తెలియనివాడుగా ఉంటాడు. అడగగానే విషయాన్ని తెలుసుకోగలుగుతాడు అని చెప్తారు. గ్రంథములను బాబా తాకి పవిత్రపరచుట. బాబా భక్తులు కొందరు మత గ్రంథములను పారాయణ చేయుటకు ప్రారంభించినప్పుడు దాన్ని బాబా వద్దకు తీసుకుని వచ్చి వారి చేతికి ఇచ్చేవారు. బాబా వాటిని తెరిచి లోపలి పేజీలను చూచి తిరిగి వాటిని భక్తులకు ఇచ్చేవారు. అలా బాబా తాకి పవిత్రపరిచిన గ్రంథములను పారాయణ చేసినచో ఫలితం ఎక్కువగా ఉంటుందని, విషయం చక్కగా బోధపడుతుందని, నిర్విఘ్నముగా పారాయణ సాగుతుందని వారి విశ్వాసం. ఒక్కొక్కసారి కాకా మహాజన్ ఏకనాథ భాగవతంను షిరిడికి తెచ్చను. శ్యామ దాన్ని చదువుటకు తీసుకుని మసీదుకు రాగా బాబా దాన్ని తీసుకుని చేతిలో తాకి దాన్ని తిరిగి శ్యామకిచ్చి తన వద్దనే ఉంచుకోమని చెప్పాను. అది కాకా పుస్తకం కాబట్టి తిరిగి ఇచ్చి వేయవలనని శ్యామ చెప్పాను. నేను దాన్ని నీకిచ్చితిని, జాగ్రత్తగా నీ వద్ద భద్రపరచుము. అది నీకు ఎక్కువగా ఉపయోగపడనని బాబా చెప్పాను. ఇలా బాబా అనేక పుస్తకములను శ్యామకి ఇచ్చెను. శ్యామ అమాయకుడైన మూఢభక్తుడు, పెద్దగా చదువు లేనివాడు, ఆధ్యాత్మిక మత గ్రంథములను ఎక్కువగా చదివినవాడు. అందువల్లనే బాబా బహుశా అతనికి ఎక్కువ పుస్తకములను ఇచ్చి ఉండవచ్చును. ఒకసారి రామదాసు శ్రీరామ భక్తుడు షిరిడీకి వచ్చి కొన్ని రోజులు అక్కడే ఉన్నాను. ప్రతిరోజు మసీదు ముందు భాగంలో విష్ణు సహస్రనామము, ఆధ్యాత్మిక రామాయణములను అనేక సార్లు పారాయణ చేశాను. ఒకనాడు ఆ రామదాసు విష్ణు సహస్రనామం పారాయణ చేయుచుండగా బాబా అతనికి ఒక పని చెప్పి బయటకు పంపించెను. అతడు పారాయణను ఆపి బాబా ఆజ్ఞ ప్రకారం బయటికి వెళ్ళాను. అప్పుడు బాబా విష్ణు సహస్రనామ పుస్తకం తీసుకుని శ్యామకిస్తూ, శ్యామ, ఈ పుస్తకము చాలా విలువైనది, గొప్ప ఫలదాత. నీకు నేను దీన్ని బహుకరిస్తున్నాను. దీన్ని భక్తులతో చదువు. ఒకసారి నా గుండె వేగం కొట్టుకునే చుచ్చే చాలా బాధపడితే
ప్రాణాపాయం కూడా సంభవించినేమో అనుకుంటుంది. అలాంటి క్లిష్ట పరిస్థితిలో ఈ పుస్తకంను హృదయపూర్వకంగా హత్తుకుంటుంది. అది నాకెంతో మేలు చేశాను. వెంటనే ఆ బాధ తగ్గినది. అల్లాయే స్వయంగా వచ్చి నన్ను బాగు చేసుకుంటునని అలాంటి గొప్ప మహిమ గల ఈ పుస్తకం ఒకటిచే దీనిని నీకు ఇచ్చుచున్నాను. రోజుకు ఒక నామం చొప్పున చదివినను ఎంతో మేలు కలుగునని చెప్పాను. శ్యామ తన పుస్తకం వద్దని చెప్పాను. రామదాసు పిచ్చివాడు, మొండివాడు, కోపిష్టి అగుట వలన అతని పుస్తకం తీసుకొనిచో అతనితో తప్పక జగడం వచ్చునని భయపడ్డాను. కానీ బాబా తనకు మేలు చేయబోతున్నాడని ఆలోచించలేకపోయాను. రామదాసు తిరిగి వచ్చి విషయం తెలుసుకుని చాలా గొడవ చేశాను. శ్యామ ఎంత నిదానంగా విషయమంతా చెప్పినా శాంతించలేదు. అప్పుడు బాబా అతన్ని దగ్గరకు పిలిచి, రామదాసు, నీవు చికాకు పడి కోపగించుకుంటున్నావెందుకు? శ్యామ మనవాడు కాదా? అనవసరంగా వానితో జగడమాడేది ఎలా? నెమ్మదిగా ప్రేమతో మాట్లాడము. పవిత్ర గ్రంథంలో ప్రతినిత్యం నీవు పారాయణ చేయుచున్నావు, కానీ నీ మనసు ఇంకా అపవిత్రంగానే ఉన్నది. నిజమైన రామదాసునికి సమభావం కావాలని కానీ మమకారం కాదు. ధనమిచ్చిన పుస్తకములు ఎన్నో వచ్చును, కానీ మనుషులు రారు. జాగ్రత్తగా ఆలోచించి తెలివిగా ప్రవర్తించుము. నీకు ఈ విషయం కంఠస్థంగా వచ్చును. నీకు ఈ పుస్తకం కంఠస్థంగా వచ్చును. శ్యామాను కూడా దాన్ని చదివి మేలు పొందనేమో. నీ పుస్తకం బదులు కావలనచో శ్యామ వద్ద నుంచి వేరే పుస్తకం తీసుకొనమని చెప్పాను. బాబా యొక్క మధుర కోమలమైన ఈ బోధనను విని రామదాసు శాంతించి పంచరత్న గీతను శ్యామ నుంచి కావాలని కోరాను. బాబా చేసిన పైబోధ కేవలం రామదాసునికే కాదు, మనందరికీ వర్తించును. ఎన్ని పవిత్ర గ్రంథములు చదివినా, సాక్షాత్ భగవంతుని సన్నిధిలో కాలం గడిపినా, హృదయం పవిత్రం కానిచో ఫలితం ఉండదు. బాహ్య వస్తువుల మీద మమకారం నేను నాది అనే అహంభావాలు పోవాలి. పోవాలి అందరూ ఒకటేనని సమభావం రావాలి. అలాంటి హృదయ ప్రవర్తనకు ప్రతివారు ప్రయత్నించాలి. ఒకసారి బాపు సాహెబ్ జోగ్ తిలక్ రాసిన గీతారహస్యమును గ్రంథమును తీసుకుని బాబా దర్శనంకే వెళ్ళగా బాబా దాన్ని అడిగి తీసుకుని లోపలి పేజీలను చూచి తన జేబులో నుంచి ₹1 బిల్లను తీసి పుస్తకంతో పాటుగా దక్షిణ తిరిగి జోగునికిస్తూ, దీన్ని పూర్తిగా శ్రద్ధగా చదవము, నీకు మేలు కలిగినని ఆశీర్వదించెను. బాబా పవిత్ర గ్రంథంను ఆశీర్వదించి ఇతరులకు ఇచ్చినట్లుగానే ఈనాటికి చాలా మంది భక్తులు షిరిడీకి వెళ్ళినప్పుడు ఏవైనా పుస్తకాలు కొనుక్కుంటే వెంటనే వాటిని బాబా సమాధి మీద ఉంచి పవిత్రపరుచుకుని తర్వాతే పారాయణం ప్రారంభిస్తారు. మరికొందరు ఎక్కడ ఏ కొత్త వస్తువు కొనినా బాబాకు సమర్పించకుండా ఉపయోగించరు. సాయుగం కైలాసంలో ఉండే శివరూపం మానుష రూపంలో భూమికి దిగి వచ్చిన అవతారం షిరిడి సాయిబాబా. లోకక్షేమం కోసం విషయాన్ని కంఠం వద్దే నిలిపి పరుల క్షేమం కోసం తన బాధను అనుభవించిన దయాళుడైన గర్లకంఠుడు, బోలా శంకరుడు సాయి. అలాంటి సాయి స్మరణ ఆనందదాయకం. సాయి పూజ శుభప్రదం. వారి సన్నిధిలో ఉన్నప్పుడు భక్తులు మాటలకందని అలౌకికమైన ఆనంద డోలికలతో తేలియాడుతూ ఉండేవారట. బాబా తరచూ అల్లా మాలిక్ అంటూ ఉండేవారు. బాబా మోసాన్ని కాని భగవంతుడి యందు సంపూర్ణ గాని కోరిక భగవంతునికి ప్రతిరూపాలైన సర్వ ప్రాణులకు సేవ చేసి ఆనందింపజేయాలని ప్రేమ స్వరూపంగా నిలబడిపోయారు. సాయి అంటే ప్రేమ, నిస్వార్థ ప్రేమ, పవిత్ర ప్రేమ. కేవలం ప్రేమ కోసమే ప్రేమించే దైవ ప్రేమకు మూర్తిభవించిన రూపం సాయి. వీరిని ప్రేమ కేవలం మానవ జాతిపైనే కాక పశుపక్షాది సర్వజీవులపై కూడా సమంగా వ్యాపించి ఉండేది. ధనం పేరుతో, కులం పేరుతో, మతం పేరుతో, జాతి పేరుతో, ప్రాంతాల పేరుతో, రాజకీయాల పార్టీల పేరుతో ఎవరికి అందిన జనాన్ని వారు పోగు చేసుకుని నాయకులే మరలా ఆ జనానికి సంబంధించిన ధనాన్నే దాచి కోట్లకు పడగలెత్తుతూ అవసరమైతే ఆ జనంపైనే మళ్ళీ మరణ హోమం సాగించి ప్రజాసేవకులమని ప్రజానాయకులమని ప్రచారం చేసుకునే దోపిడీ దొంగలు, కూనీకోరులు విపరీతంగా పెరిగిపోతున్న నేటి సమాజంలో సాయి ప్రేమతత్వం విపరీతంగా ప్రచారం చేయబడాలి. తద్వారా సమాజంలో సోదర ప్రేమ వ్యాపించాలి. శాంతి సుఖాలు మానవులందరికీ సమంగాను శాశ్వతంగాను లభించాలి. అదే సాయి ప్రచార లక్ష్యం. అందుకే ఈనాడు సాయి ప్రపంచం వాడవాడలా పల్లెపల్లెలా వెల్లువై ప్రవహిస్తున్నది. సాయుగం రాబోతున్నది. అన్ని కులాలను, అన్ని మతాలను, అన్ని సిద్ధాంతాలను తనలో అంతర్లీనం చేసుకుని వసుదైక కుటుంబంగా మానవులందరినీ మధ్యన పరస్పర ప్రేమ బీజాలను నాటే
ఈ సాయి శకంలో ఉన్న ఈ పాఠకులందరూ ధన్యులు. వీరందరినీ సాయి సైనికులుగా మార్చి సాయి ప్రేమ సామ్రాజ్యాన్ని నిర్మించి రక్షించే బలవత్తరమైన సాయి సైన్యంగా తయారు చేయమని సమర్థుడైన సాయిని ప్రార్థిస్తూ ఈ అధ్యాయాన్ని ఇంతటితో ముగిద్దాం. ఓం శాంతి శాంతి శాంతి. 16వ అధ్యాయం సంపూర్ణం. శ్రీ షిరిడి సాయిబాబా జీవిత చరిత్రము 17వ అధ్యాయము. ఈ విశాల సృష్టిలో అనేక దేశాల్లో అనేక ప్రాంతాల్లోకి యోగేశ్వరులను పంపి భగవంతుడు ఆధ్యాత్మిక విషయాలను ప్రచారం చేయించి పెరుగుతున్న అధర్మాన్ని కొంతవరకైనా సమతూకం చేయుచుండెను. ఇది యోగేశ్వరుల లేక ప్రవక్తల వ్యవస్థ. ఇందులో ఎవరెవరు ఎక్కడెక్కడ నుంచి పని చేయుచున్నది మిగిలిన యోగులందరికీ తెలియచుండును. వాసుదేవానంద సరస్వతి చెప్పినట్లుగా అలాంటి యోగులందరికీ పెద్ద అన్నలాంటి వారు శ్రీ షిరిడి సాయిబాబా. పూర్వజన్మంలో చేసిన పుణ్యఫలం వలనే మనకు యోగులతో పరిచయం కలుగును. అట్టి పుణ్యం లేని వారు నిరంతరము ఆశలతో సతమతమవుతూ కోరికలకు బలి అయిపోతూ కేవలం జంతు జన్మనే గడుపును. కానీ భక్తి మార్గంన మనసును నిలపలేరు. అటువంటి పుణ్యఫలంగానే ఈనాడు మన యోగులందరికీ రాజైన శ్రీ షిరిడి సాయిబాబా జీవిత చరిత్రను భక్తి శ్రద్ధలతో పారాయణం చేయగలుగుతున్నాము. దీన్ని మనకు గల ఒక గొప్ప అదృష్టంగా భావించవలను. అప్పాను కన్నడ యోగి ఠాకూర్ అన్నతడు రెవెన్యూ శాఖలో గుమస్తా ఉద్యోగం చేయుచుండెను. ఆయన ఒకసారి అప్పా అన్న కన్నడ యోగిని దర్శించి పాదములను నమస్కరించగా వారు విచార సాగరమును వేదాంత గ్రంథమును ఆయనకు ఇచ్చి దీనిని నువ్వు తప్పక చదవవలను. నీవట్లు చేసినచో నీ కోరికలు నెరవేరును. ముందు ముందు నీవు ఉద్యోగరీత్యా ఉత్తర దిశగా వెళ్ళినప్పుడు నీ అదృష్టవశమున ఒక గొప్ప యోగిని కలుసుకొనెదవు. వారి దర్శనముల వలన నీ మనసుకు శాంతి ఆనందము కలుగును. వారు నీ జీవిత గమనమునకు చక్కని దారి చూపగల సమర్థులని చెప్పాను. ఆ తర్వాత ఠాకూర్ జన్నేరు అనే ఊరుకు బదిలీ కాగా అక్కడికి చేరుటకు లోతైన లోయను దున్నపోతుపై ఎక్కి ప్రయాణం చేయవలసి వచ్చాను. అక్కడ ఉన్నంత వరకు అతడు చాలా బాధలు పడెను. ఆ తర్వాత పెద్ద ఉద్యోగంపై కళ్యాణకు బదిలీ అయ్యాను. అక్కడ నానా చందోర్కర్ వలన బాబా మహిమలు తెలుసుకుని షిరిడీకి వచ్చి బాబా పాదములకు నమస్కరించగా అతనికి ఆనందం కలిగెను. సర్వజ్ఞుడైన బాబా అతనితో ఇక్కడి మార్గము అప్పా చెప్పే నీతులంత తేలికైన మార్గము కాదు. లోయలో దున్నపోతుపై ప్రయాణం చేయనంత సులభం కాదు. కష్టపడి కృషి చేయవలసి ఉండెను. ఈ మార్గం పదునైన కత్తి అంచుపై నడుచుట లాంటిది అనెను. తానెవరో ఎక్కడి నుంచి వచ్చెనో ఎందుకు వచ్చెనో ఏమీ అడగకుండా తన విషయాలన్నీ చెప్పి సాయి భగవాన్ మాటలు విన్న ఠాకూర్నకు కళ్ళ నిండా ఆనంద బాష్పములు నిండెను. శరీరమంతా పులకించెను. ఆనంద డోలికలతో తేలియాడుతూ మైమరిచెను. కన్నడ యోగి అప్పా చెప్పిన మాటలు యథార్థములని గ్రహించెను. భక్తి పారవస్యంలో బాబా పాదములకు సాష్టాంగ ప్రణామం చేశాను. బాబా అతని తలపై తట్టి మరలా ఈ విధంగా చెప్పాను. అప్పా చెప్పినదంతయు నిజమే, కానీ వాటినన్నిటినీ జాగ్రత్తగా నేర్చుకుని ఆచరణలో పెట్టవలను. కేవలం చదువుట వలన ప్రయోజనం ఉండదు. చదివిన దాన్ని ఆలోచించి ఆచరణలో పెట్టుకోవలను. గురువు ఆశీర్వాదం లేని పుస్తక జ్ఞానం వలన ప్రయోజనం ఉండదు. బాబా నోటి నుండి వెలువడే ప్రతి మాట ఒక అమృతధార. ఈ అమృతాన్ని సేవించి ఆనందించడమే కాకుండా శాశ్వతమైన శాంతి మార్గంలో పాఠకులంతా ప్రయాణించవలను. నవవిధ భక్తి మార్గంలో పూనాలో గల అనంతరావు పాటంకర్ అనునతుడు వేద పండితుడు. వేదాంగంలో ఉపనిషత్తులు అష్టాదశ పురాణములను చదివినా అతని మనశ్శాంతి కలగలేదు. అందుచేత షిరిడీకి వచ్చి బాబాను చూడగానే అంతవరకు జీవితంలో ఏనాడు పొందని ఆనందమును అనుభవించాను. నా యందు దయచూపి నన్ను ఆశీర్వదించమని బాబా పాదములపై పడి వేడుకొన్ను. వెంటనే బాబా అతనితో ఈ విధంగా చెప్పాను. ఒకసారి నా దగ్గరకు ఒక వర్తకుడు వచ్చాను. అతడు నన్నేదో ప్రశ్నించవలనని అనుకొనెను, కానీ అడగలేకపోయాను. నా వైపే కేంద్రీకరించిన దృష్టితో చూచాను. అదే సమయంలో అతని ముందు ఆడగుర్రము లద్దె వేశాను. అది 9 ఉండలుగా పడెను. ఆ వర్తకుడు ఆ 9 ఉండలను తన ఉత్తరీయంలో పెట్టుకొనెను. అందువలన అతడు మనసు కేంద్రీకరించగలిగి మనశ్శాంతిని పొందెను. మనశ్శాంతికి గుర్రపు లద్దెలకి సంబంధం ఏమిటి? ఆ వేద పండితుడైన పాటంకర్కు అర్థం కాలేదు. సామాన్యుడైన దాదా కేల్కర్ బాబా ప్రేరణచే పై కథ యొక్క విషయంను ఈ విధంగా వివరించను. వర్తకుడనగా సామాన్య మానవులలో లేని విశేష గుణాలతో ఉన్న జ్ఞాని. ఆడగురమనగా భగవంతుని అనుగ్రహం కొరకు అనుగ్రహం. 9 ఉండల లద్దె అనగా నవవిధ భక్తి మార్గములు. సాధకుడు సద్గురుని యందు
దృష్టి నిలిపి శ్రద్ధతో గురువుని సేవించిన దైవం కనికరించి నవవిధ భక్తి మార్గములను అతనికి చూపును. అందులో ఏ మార్గం తనకు ఇష్టమగును సాధ్యమగునదిగా ఉండనో దానికి సాధకుడు ఎన్నుకొని భగవద్నుడు పొందవచ్చును. అవి శ్రవణము, శ్రవణము, దైవకథలను పురాణములను వినుట. 2 కీర్తనము, దైవమును కీర్తించుట, భజన, పాటలు, కీర్తనలు మొదలగున్నవి. స్మరణము, వినిన వాటిని తరచుగా గుర్తు చేసుకుని జ్ఞాపకం ఉంచుకొనుట. 4 పాదసేవనము, సాష్టాంగ నమస్కారము, పాద పూజ మొదలగునవి. అర్చనము, ప్రతిదినం చేసుకునే వివిధ రకములైన పూజలు. నమస్కారం, శిరసు వంచి భక్తి శ్రద్ధలతో నమస్కరించుట. దాస్యము, సేవకుని వలె భగవంతుని సేవ చేయటం. సఖ్యత్వము, భగవంతుని స్నేహితునిగా భావించి స్నేహం చేయట. ఆత్మ నివేదనము, తన ప్రాణాన్ని ఆత్మను భగవంతునికి సమర్పించుట. భక్తి అనేది ఈ 9 రకాలుగా ఉంటుంది. మనసు స్థిరమవుతున్న కొద్దీ ఈ 9 విధాలను దేవుణ్ణి పూజించి ఆరాధించవచ్చును. బాబా చెప్పిన ఈ కథలోని జ్ఞాని వలె మనం కూడా నవవిధ భక్తి మార్గాల ద్వారా దైవాన్ని చేరుటకు గట్టి కృషి చేయవలను. అవస్థే కథ. అవస్థే గాల్వియర్ జడ్జిగా పనిచేయుచున్నాడు. రేగే గారి వలన సాయిబాబా మహిమలను విని శ్రీ సాయిబాబాను చూడవలనని కోరుకుని 1914లో పండేరుపురం వెళుతూ షిరిడీకి రేగేతో పాటుగా కలిసి వచ్చాను. అది ప్రపంచ మహాయుద్ధము జరుగుతున్న రోజులు. వీరిద్దరూ రైల్లో గ్వాలియర్ నుంచి మన్మాడుకు ప్రయాణం చేయుచున్న సమయంలో రైలు మో అనే సైనిక శిబిరంలో గల స్టేషన్ దగ్గరకు రాగానే సైన్యమును తరలించుటకై అందరినీ రైలు నుంచి దింపి వేయుచుండెను. వీరిద్దరూ కూడా దిగవలసి వచ్చాను. వీరిరువురు బాబాను ప్రార్థించి, ఇంతలో సేనాధిపతి వచ్చి, ఇది చాలా చిన్న పెట్టె, సైన్యం నాకు చాలదు, మీరు దిగవలసిన పని లేదు అని చెప్పాను. ఆ రాత్రి అంతా అవస్థే ఏవేవో భజన పాటలు పాడుతూ బాబాను ప్రార్థించను. మరుసటి రోజు ఉదయం షిరిడీకి చేరి మసీదుకు వెళ్ళిన తర్వాత బాబా రేగేతో, ఈ చపలచితుడైన పిశాచమెవరు అని ప్రశ్నించాను. ఆ తర్వాత రేగేతో, నా బిడ్డలను రైలు నుంచి దింపవలనని చూశారు. నేను ఆ సేనాధిపతితో, వారు నా బిడ్డలు, నా వద్దకు రానిమ్ము అని చెప్పిదిని. ఈ అవస్థే తెల్లవారులు నా పక్కనే ఉండి బాబా బాబా అని రోద పెట్టుచునే ఉన్నాడు అనెను. ఈ పై ఉదాహరణను బట్టి బాబా ఎప్పుడు తన నమ్మిన భక్తులను వెంటాడి రక్షిస్తాడని తెలియచున్నది. అవస్థే అంతకు ముందు ఒక యోగిని ఒక గురువుగా భావించేవాడు. ఇప్పుడు షిరిడీకి వచ్చి సాయిబాబాను సేవించినట్లయినా యోగిని ఆయన తన గురువును ద్రోహం చేసినట్లగనే అనుమానం ఆయనకు బాధించెను. సాయిబాబాలోని తన గురు రూపం అంతర్లీనమై ఉంటుందని, వారు సర్వదేవతా స్వరూపులని, గురువులందరికీ రాజులాంటి వారని, వారు జగద్గురులని, వారిని సేవించినచో తన గురువును సేవించినట్లేనని రేగే చెప్పింది. అయినను అతని మనసును నిదర్శనముగా నమ్మకం కలగవలనని ఆలోచించి మధ్యాహ్న హారతి సమయంలో ఒక అన్నం ముద్దను పాత్ర యందు ఉంచుకొని అది పైకి కనపడకుండా ఏర్పాట్లు చేసుకున్నాను. దాన్ని బాబా స్వయంగా అడిగి తీసుకునిచో నిజంగా తన గురువైన యోగిని బాబాలో ఉన్నట్లే అనుకుని ద్వారకామాయికి వెళ్ళను. మెట్లెక్కుచుండగా అతని చేతులు తొనికి అన్నం ముద్ద కింద పడెను. తాను రహస్యంగా దాచినది బయలైను. ఆ ముద్దను తీసుకుని పాత్రలో వేయుచుండగా బాబా అతనిని పిలిచి, దానిని నాకివ్వు, నేను స్వీకరించి నీవు కోరుకున్న వారికే అందజేయగలనని చెప్పి దాన్ని తీసుకొనెను. అవస్థకు చాలా ఆనందం కలిగినది. తన గురువైన యోగిని మాత ఎప్పుడో మరణించినది. వీరు శరీరంతో పిలిచిన పలికే దైవమై ఎదురుగానున్నారు. నేటి నుంచి వీరిలో నా గురువును చూసుకుంటూ నా జీవిత చుక్కానిగా వీరినే ఎంచుకునేదనని నిశ్చయించుకున్నాను. అదే విధముగా తర్వాత కూడా ఏ విషయంలోనైనా బాబా సలహా కావాలన్నప్పుడు షిరిడీ వచ్చి వారిని సేవించి భౌతిక సమస్యలను తీర్చుకుంటూ ఆధ్యాత్మికంగా కూడా సాయి సహాయం వలన ఎంతో అభివృద్ధి సాధించగలిగాను. సాయిబాబాను గురువుగా స్వీకరించుట. ఈ కథ వలన మనం నేర్చుకోవలసిన నీతి, సాయిని సేవించే భక్తులు అంతకు ముందు ఎవరైనా తన గురువుగా భావించి ఉంటే ఆ గురువుని లేక ఆ దేవుణ్ణి తాము ఇది వరకు పూజించి సేవించే వాళ్ళు ఇప్పుడు సాయిబాబాని సేవిస్తే ఆ గురువుకు లేక దేవునికి అపచారం చేసినట్లవుతుందేమోనని బాధపడవలసిన పని లేదు. సాయిబాబా గురువులకు గురువు, సమర్థ సద్గురువు. వీరు గురువులందరికీ రాజాది రాజు వంటి వారు, యోగులందరికీ చక్రవర్తి, అఖిలాండ కోటి బ్రహ్మాండములను ఆజ్ఞాపించి అదుపులో ఉంచగల నాయకుడు,
యథార్థానికి వీరి రక్షణలో తన శిష్యుడు ప్రవేశిస్తే నిజమైన ఏ గురువైనా సంతోషిస్తాడు. శిష్యుల ధనం మీద, అధికారాల మీద వ్యామోహాలు గల గురువులు మాత్రమే బాధపడి మెట్ట వేదాంతంతో అడ్డదిడ్డమైన కథలు సృష్టించి చెబుతారు. గురువును మార్చుకునే విషయంలో బాబా కూడా కొన్ని సందర్భాల్లో ఒప్పుకోలేదు. ఇక్కడ గమనించవలసినది, ఏ సందర్భంలో ఎలాంటి శిష్యుడు తన గురువునికి లేక అంతకు ముందు నమ్మిన దేవుణ్ణి వదిలి తన దగ్గరకు వచ్చాడో అనే విషయం బాబా ముఖ్యంగా చూసేవారు. ఒక గురువుని లేక దేవుణ్ణి కొన్నాళ్లు సేవించి వారి వలన భౌతికంగా ఏవీ లాభం పొందలేదని ఇంకో గురువుని సేవించేవారు ఏ కాలంలో చూసినా ఎక్కువగానే ఉంటున్నారు. ఎవరికి మొక్కుకుంటే పనులైతే వారి దగ్గరికే పరుగులు తీస్తారు. వీరికి కావలసింది గురు బోధలోని విషయ జ్ఞానం కాదు. గురువు వలన కేవలం భౌతికమైన అభివృద్ధి కావాలి. వీరు నిజానికి ఏ గురువును శ్రద్ధతో ఎక్కువ కాలం సేవించలేరు. అలాంటి శ్రద్ధ సౌకర్యం లేని భక్తుడు తన వద్దకు వస్తే, బాబా నీకు కావలసింది గురువు మార్పు కాదు నాయనా. గురువు నంది ఎంతకాలమైనా చెక్కు చెదరని భక్తి విశ్వాసములు లేనప్పుడు నీ పాత గురువును మార్చుకుని నా దగ్గరకు వచ్చిన ఉపయోగం పొందలేవు. కాబట్టి ముందు గురువును సరి అయిన పద్ధతిలో సేవించడం నేర్చుకోమని భావనతో నీ గురువును మార్చుకోవద్దని చెప్పేవారు. దీనినే పట్టుకుని శ్రీ షిరిడి సాయిబాబాను ఆశ్రయించి వారి మహిమలను స్వయంగా రుచి చూసిన తర్వాత కూడా వారిని సర్వస్వ శరణాగతులు కాలేకపోతున్నారు చాలా మంది ఈనాడు మనకు కనిపిస్తూ ఉంటారు. ఇలాంటి వారికి మా విజ్ఞప్తి, సాయికి సమానమైన గురువు జరిగిన కాలంలో లేరు, రాబోయే కాలంలో రారు. ఈ సచిదానంద సమర్థ సద్గురునికి సాష్టాంగ ప్రణామం చేసి ఈ పారాయణ పూర్తి అయ్యేలోపు బాబా యొక్క నిజస్వరూపం మనకు అర్థమయ్యేలా చేయమని కోరుదాము. వారి పాదముల యందు అంచలమైన భక్తి మనకు కలుగునట్లు, అలాంటి భక్తి స్థిరమై జీవితాంతం నిలిచేటట్లుగా చేయమని ప్రార్థిద్దాం. మన శరీరంలో నుంచి ప్రాణం బయటికి పోయినప్పుడు ఈ బంధువులు, ఆస్తిపాస్తులు మనకు తోడు రావు. కాబట్టి ఆ ఒంటరి ప్రయాణంలో కూడా సాయి మనకు తోడై ముక్తిని గాని లేక ఇంతకంటే ఉత్తమమైన జన్మను కాని ఇచ్చి జన్మజన్మలకు మనకు తోడు నీడగా ఉండాలని ప్రార్థిస్తూ ఈ అధ్యాయాన్ని ఇంతటితో ముగిద్దాం. ఓం శాంతి శాంతి శాంతి. 17వ అధ్యాయం సంపూర్ణం. శ్రీ షిరిడి సాయిబాబా జీవిత చరిత్రము 18వ అధ్యాయము. అది 1909 సంవత్సరం మే నెల. భౌగోళికంగా మహారాష్ట్ర ప్రాంతంలో గల ఎత్తైన ప్రాంతాల్లో షిరిడి కూడా ఒకటి. నీటి ఎద్దడి వేసవ కాలంలో విపరీతంగా ఉండేది. దానికి తోడు మండుటెండలు మానవ శరీరాన్ని అతలాకుతలం చేసేవి. రాత్రులందు గాలి స్తంభించినట్లుగా ఉండడం చేత ప్రజలంతా ఇళ్ల బయట బల్లలు వేసుకుని దుప్పట్లు పరుచుకుని నిద్రపోయేవారు. పగలు కాచిన ఎండ తీవ్రత, రాత్రులందు స్తంభించిన గాలితో అసౌకర్యంగా ఉన్న ప్రజలంతా ఉదయపు వేళలో చల్లగా సాగే పిల్లగాళ్ళు తాకిడికి ఆహ్లాదాన్ని అనుభవించేవారు. రాత్రంతా చికాకు పడిన తర్వాత శరీరానికి తగులుతున్న చల్లని చిరుగాలి దేవుడు వారి కోసం పంపిన దైవదూత వలె అనిపించేది. అమాయకులైన చిన్న బిడ్డలు తమ బోసి నోటిని తెరిచి నిశ్శబ్దంగా నవ్వుతూ పిలుస్తున్నట్లుగా ఉదయపు వాతావరణం ఆహ్వానిస్తున్నది. ఆ పిలుపునందుకున్నట్లుగా బాబా కూడా ఉదయం ద్వారకామాయి నుంచి బయలుదేరి లెండిబాగు వైపుగా వెళ్ళాడు. ఆయన వెనుక శ్యామ, తాత్య, బాలాజీ షింపే, బాగోజీ షిండే మొదలైన భక్తులు కూడా వెళ్ళిరి. రెండు మేకల కథ. బాబా నడుస్తూ ఉండగా వారి యందు నుంచి ఒక మేకల మంద వెళ్ళుచున్నది. ఆ గుంపుల మధ్యనున్న 2 మేకలను బాబా గబగబా వెళ్ళి పట్టుకున్నాం. బాగోజీ షిండే బాబాకు సహాయంగా వెళ్ళాను. ఆ 2 మేకలు తనకు కావాలని చెప్పి వాటి యజమాని 32 రూపాయలు ఇచ్చి బాబా వాటిని కొనెను. ఆ 2 కలిసి 7 రూపాయల కంటే ఎక్కువ ఖరీదు చేయవని అందరూ అనుకొని చుండరి. బాబా 5 సేర్ల శనగపప్పును తెప్పించి వాటికి పెట్టిరి. ఈ వింత చర్యను చూసి శ్యామ బాబాను ఇదేమిటి అని ప్రశ్నించాను. అందుకు బాబా తనకు ఇల్లు కానీ కుటుంబం కానీ లేదు, అందువల్ల ధనమును నిల్వ చేరాదు అని చెప్పిరి. అయినా తాత్య, శ్యామలు వారిలో వారు ఆ విషయం గురించి గంభీరంగా చర్చించుండరి. వెంటనే బాబా 2 మేకలను తిరిగి వాటి యజమానికి ఇచ్చివేసిరి. వాటి కథను ఈ ప్రకారంగా బాబా అక్కడి భక్తులందరికీ వివరించి చెప్పిరి. ఈ 2 మేకలు గత జన్మలో మానవులు కొంతకాలం నాతో కలిసి ఉన్నారు. వారు ఒకే తల్లికి పుట్టిన అన్నదమ్ములు. మొదట ప్రేమగానే ఉండేవారు.
పెరిగి పెద్దవారవుతున్న కొద్దీ ఇద్దరికి విరోధం కలిగెను. చిన్నవాడు తన తెలివితేటలతో ఎక్కువ ధనం సంపాదించెను. పెద్దవాడు ఈర్ష్యతో తమ్ముని చంపి ఆ ధనాన్నంతా అపహరించుటకు అనేక ప్రయత్నములు చేశాను. ఈ ప్రకారంగా అన్నదమ్ములిద్దరూ ఒకరిని ఇంకొకరు చంపుటకు చాలా ప్రయత్నములు చేసిరి. ఆఖరికి ఒకే స్థలంలో ఒకే సమయంలో ఒకరినొకరు చంపి ఇద్దరూ మరణించిరి. వారి కర్మ ప్రభావంగా మేకలుగా ఈ జన్మలో పుట్టిరి. నాకు దగ్గరగా వెళ్తున్నప్పుడు గుర్తుపట్టి చేరదీసి తిని సుఖప్రదమైన మానవ జీవితం నుంచి జంతు జన్మకు దిగజారిపోయి బాధపడుతున్న వారిద్దరికీ గత జన్మలో నాతో గల సంబంధం దృష్ట్యా వారిని నా వద్ద ఉంచుకుని సుఖజీవితాన్ని ప్రసాదించాలనుకున్నాను. కానీ నా బేరం గురించి మీరు అనవసరమైన రాద్ధాంతం చేయట చూసి వాటిని తిరిగి వాటి యజమానికి అప్పచెప్పి తిని. ఈ రెండు మేకల యొక్క కథ వలన మనం రెండు విషయములను గ్రహించవలను. ఒకటి, విరోధభావములు కోట్లాట్లు లాంటి చెడ్డ పనులు చేసినచో మరుజన్మలో మనం మానవ జన్మ నుంచి జంతు జన్మకు పతనం తప్పదు. 2, గత జన్మలో తన స్నేహితులైనా సరే ఈ జన్మలో సహచరులు గొనుగుతూ బాధపడుతూ ఉంటే వారి కోసం 2 మేకలను తిరిగి వదిలేశారు బాబా. మన చుట్టూ ఉన్న వారికి ఇష్టమైన పనులనే సాధారణంగా మనం చేస్తూ ఉండాలి. మనతో పాటు ఉండేవారిని నొప్పించరాదు. హరికానోబా, బొంబాయి నివాసి హరికానోబా అనే నతడు బాబా పేరు ప్రఖ్యాతులు విని పరిశీలించి విషయం తెలుసుకోవాలని షిరిడీకి వచ్చెను. మసీదుకు వచ్చినప్పుడు తనకు గల కొత్త బట్టలు, కొత్త తలబాగా, కొత్త చెప్పులు ధరించి అత్తర్ రాసుకుని సొగసుగా ముస్తాబైను. విలువైన తన కొత్త చెప్పులను ఎక్కడ ఉంచవలనా అని చాలాసేపు ఆలోచించి ఆఖరికి మసీదు ముందు భాగంలో ఒక మూల భద్రపరిచి లోపలికి వెళ్ళి కొంతసేపటికి తన వంతు రాగా బాబాకు నమస్కరించెను. సాయి అతనికి విభూతి ప్రసాదం పెట్రి. మసీదులో ఉన్నంతసేపు అతని దృష్టి బాబాపై కాక బయట వదిలిన కొత్త చెప్పులపైనే ఉండెను. వెంటనే బయటకు వచ్చి చూడగా అతడు భయపడినట్లుగానే ఆ చెప్పులు పోయినవి. సాయిబాబా ఏదో మహిమలు గలవాడని వస్తే తన కొత్త చెప్పులు పోయినవే అని చిరాకు పడుతూ మదిలో బాబాను నిందించుకుంటూ బస్సుకు వెళ్ళి భోజనం చేయుచుండగా ఒక పిల్లవాడు చిన్న చేతికర పైభాగంలో ఆ 2 చెప్పులను ఉంచి వీధిలో హరికాబేట జరికాపేట అనగా హరి యొక్క కుమారుడు జరి తలపాగా వాడు అని అర్థం అని కేకలు వేస్తూ వెళ్తున్నాడు. అలా కేకలు వేసే సమయంలోనే కానోబా బయటకు వచ్చెను. తన చెప్పులను చూచి ఎంతో సంతోషించెను. ఆ పిల్లవాడిని పిలిచి వివరములు అడగగా సాయిబాబా తనను పిలిచి ఈ 2 చెప్పులు ఇచ్చి పై విధంగా కేకలు వేయచ్చు వెళ్ళమని ఎవరైనా వీటిని అడిగినచో అతని పేరు కానోబా అని, తండ్రి పేరు హరి అని, తలపై జరిపాగా ఉంటుందన్న వివరాలు సరిచూసుకుని వీటిని తిరిగి ఇవ్వమని చెప్పిరని వివరించాను. ఆ వ్యక్తి తానేనని లోపలికి వెళ్ళి జరి తలపాగాను తెచ్చి చూపించి చెప్పులను తీసుకుని పరమానందమును పొందెను. తన పేరు తలపాగా విషయం బాబాకు తెలిసి ఉండవచ్చును. కానీ తన తండ్రి పేరు కూడా తెలియట ఆశ్చర్యము. బాబాను పరీక్షించుటకు వచ్చిన అతని బాబా సర్వజ్ఞుడని నిర్ధారణ కలిగాను. ఫకీరు మధుషా 1913లో జలగాం దగ్గర గల మీరేన్ గ్రామం నివాసి అయిన మధుషా షిరిడీకి వచ్చి అత్యవసరంగా ఒక ధర్మకార్యం కొరకు 700 రూపాయలు కావాలని బాబాను ప్రార్థించెను. బాబా ఆదేశంపై బాబాసాహెబ్ జోగ్ 700 రూపాయలు నాణెములు బాబా సమక్షంలో ఆ ఫకీరుకి ఇవ్వమని లక్ష్మణ్, గులాబ్ అనే యువకులకు ఇచ్చెను. కానీ వారు ఆ ఫకీరు వచ్చిన తర్వాత అతనికి 500 రూపాయలు మాత్రమే ఇచ్చి చెరియొక 100 తీసుకోమని దాచుకొనిరి. మధుష బాబాతో తనకు 500 మాత్రమే ముట్టినవని చెప్పి చాలా బాధపడను. బాబా ఆ విషయం పట్టించుకున్నట్లుగానే విభూతి ప్రసాదం ఇచ్చి అతని పంపివేశాను. ఆ ఫకీరు షిరిడీ విడిచి 2 మైళ్ళు దాటి నింగా దగ్గరకు వెళ్ళగానే ఇరున్ షా అనే పేరు గల తహసీల్దారు అతన్ని చూచి బండి దిగి తన వద్ద గల ఆహార పట్లములను ఇచ్చి దాన్ని భుజించిన తర్వాత సంతోషంతో ఈ 200 తీసుకుని వెళ్ళమని 200 రూపాయలు ఫకీరుకి ఇచ్చెను. ఫకీరు పయకమును తీసుకుని సంతోషించి విశ్రాంతి చెంది తిరిగి ప్రయాణమైన ఇరున్ షా షిరిడీ చేరి తాత్యా పాటిల్ ఇంట్లో బస చేసి తనకు కలిగిన
స్వప్న వివరంను వివరించాను. స్వప్నంలో ఎవరో నీవు బండిపై షిరిడి రమ్ము, దారిలో నింగాలో పులి చర్మం వేసుకుని నీకెదురయ్యే పకీరునకు 200 రూపాయలతో పాటుగా ఆహారం కూడా తీసుకుని వెళ్ళి ఇవ్వమని చెప్పిరి. తాను షిరిడీకి వస్తూ ఉండగా కళ్ళలో చెప్పిన ప్రకారం మధుషా నింగావ్ దగ్గరే ఎదురుపడగా 200 రూపాయల పైకంతో పాటు ఆహారం కూడా ఇచ్చితనని చెప్పాను. ఈ సంఘటన జరిగి 6 నెలల తర్వాత లక్ష్మణ్, గులాబ్ అను యువకులిద్దరూ వేరొక విషయంపై చెరొక 1000 రూపాయలు తెచ్చి ఇరున్ షా చేతిలో పెట్టిరి. ఆనాడు మరల ఇరున్ షాకు కల వచ్చెను. కల్లో 6 నెలల క్రితం తన మాట ప్రకారం నీవు పకీరుకు 200 రూపాయలు ఇచ్చినావు. దానికి 10 రెట్లు ఈనాడు నీకు ఇస్తున్నాను. కలలో ఆయనకు ఎవరో చెప్పిరి. దీని ద్వారా మనం తెలుసుకోవలసిన నీతి, దైవాజ్ఞకు వ్యతిరేకంగా పనిచేసి దైవధనాన్ని కాజేసిన లక్ష్మణ్, గులాబ్ నుంచి బాబా 10 రెట్లు వసూలు చేసి దైవాజ్ఞను పాటించిన ఇరున్ షాకు ఇప్పించెను. దేవుని సొమ్మును ఆశతో అపహరించి సొంతం చేసుకున్న వారు ఈ జన్మలో కానీ లేక మరు జన్మలో కానీ 10 రెట్లు తిరిగి ఇవ్వక తప్పదు. ఎట్టి పరిస్థితుల్లోనూ మనది 1 రూపాయి దేవుని ఖర్చు పెట్టాలే కానీ దేవుని రూపాయి ఆశపడితే రౌరవాది ఘోర నరక బాధలు అనుభవించక తప్పదు. బాబా నుండి మంత్రోపదేశములు కోరుట. రాధాబాయి దేశముఖ్ అను పేరు గల వృద్ధురాలు సాయిబాబాను గురువుగా భావించి వారి వలన ఉపదేశం పొంది ఆత్మసాక్షాత్కారం పొందవలనని దృఢ సంకల్పంతో షిరిడీకి వెళ్ళి సాయి ప్రభువును ఉపదేశము చేయమని కోరగా బాబా మౌనం వహించి ఉండిరి. అందుకు ఆమె సత్యాగ్రహం చేసి సాయి నుండి ఉపదేశం పొందు వరకు ఆహార పానీయములు మాని అమర్ణ నిరాహార దీక్షను పూనినది. ఆమె ఆ విధంగా 3 రోజులు నిరాహార దీక్ష సాగించుటచే నీరసించి బలహీనమైపోయినది. అది గమనించిన శ్యామ బాబాకు చెడ్డ పేరు వచ్చిన గనక వెంటనే ఆమె విషయంలో బాబాను కల్పించుకోమని ప్రార్థించినాడు. అప్పుడు బాబా ఆమెను పిలిపించి ఈ విధంగా తెలిపాను. తల్లి, నేను నీ బిడ్డ వంటి వాడను. నీవు నా తల్లి వంటి దానివి. నీవు అనవసరంగా ఆత్మను హింసించుకుంటూ మరణం కోరదవెలా? నేను ఒక భిక్షకుడును. నాపై దయచూపుము. నా గురువు గొప్ప సాధు సత్పురుషుడు. వారిని నేను ఆశ్రయించగానే నన్ను 2 కాసులు దక్షిణ అడిగిరి. అవి మామూలు నాణెములు కావు. 1 శ్రద్ధ, 2 సబూరి. శ్రద్ధ అనగా ప్రగాఢమైన విశ్వాసము, సబూరి అనగా ధైర్యంతోనూ ఉత్సాహంతోనూ కూడిన ఓర్పు. వారు అడిగిన వెంటనే ఈ 2 గుణముల్లోనూ నాలో పెంచుకొని వారికి దక్షిణగా అర్పించి వారు వెంటనే నా తలను గొరిగించి నేనిచ్చిన దక్షిణను స్వీకరించిరి. నా గురువు ధ్యాననిష్టలో ఉండగా నేను వారి ఎదురుగా కూర్చుని నా దృష్టిని ఇతర విషయంలో ఎందు పోనీక రేయింబవులు ఆకలి దప్పులు కూడా మరచి ప్రేమతో వారి ముఖార విందం పైన దృష్టిని కేంద్రీకరించి ఉండేవాడును. ఆయన కూడా నన్ను ప్రేమతో నిన్న దృష్టితో చూచెడువారు. మేమిద్దరం అప్పుడు పరస్పర ప్రేమానందములతో నిండి ఉండేడు వారము. వారు నా ఎదుట లేనిచో క్షణకాలమైనా నేను ఆ ఎడబాటును సహించగలిగే వాడిని కాదు. గురువు తప్ప నాకు ఇతర లక్ష్యములు కానీ గమ్యం కానీ ఉండేది కాదు. నా గురువును కాక నేను ఇంకేమీ కోరుకొనలేదు. వారు కూడా నా ప్రేమను తప్ప ఇంకేమీ నా నుండి కోరలేదు. నిరంతరం వారు తన కరుణా దృష్టిని నాపై ప్రసరింపచేసేవారు. ఈ మసీదులో కూర్చుని నేనెప్పుడు అసత్యం పలుకను. నా గురువు నా చెవిలో ఏ మంత్రం చెప్పలేదు కాబట్టి నేను కూడా నీకు ఏ మంత్రమూ ఉపదేశించలేను. నీవు నన్ను గురువుగా పొందదలిచినచో నా వలనే ప్రవర్తించుము. నీ ఆలోచనలకు ఆశయములకు నేను నన్నే లక్ష్యంగా పెట్టుకొనుము. అచంచలమైన శ్రద్ధతో నీవు నన్ను చూడుము. నేను కూడా నిన్ను అదే విధముగా చూచెదను. జీవితంలో కలుగు ఒడిదుడుకులు ఆటుపోట్లు నిన్ను నా నుంచి దూరం చేయ ప్రయత్నించును. వాటికి లొంగక ఎంతకాలమైనా ఓర్పుతో ఆనందంతో ఉండుము. అట్లున్నా కానీ పరమార్థం లభించదు. చతుర్విధ సాధనలతో కానీ 6 శాస్త్రములతో కానీ అష్టాంగ యోగములతో కానీ నీకు పని లేదు. ప్రగాఢమైన భక్తితో నీవు గురువుని సేవించినా చాలును. ఇదే నా గురువు నాకు బోధించిన ఏకైక సత్యము. బాబా యొక్క బోధలు ఆ వృద్ధురాలు హృదయంనకు నాటి ఆమె తన ప్రాయోప్రవేశం విరమించినది. ఆ రోజు ద్వారకామాయిలో ఆమెను బాబా తన పక్కనే కూర్చుండబెట్టుకుని మరీ భోజనం చేయించెను. ఈ కథ ద్వారా మనం తెలుసుకోవలసిన నీతి, సాయి సిద్ధాంతం మంత్రతంత్రాలకు, పూజా పునస్కారాలకు, ఆచార వ్యవహారాలకు, తరతరాల నుంచి వస్తున్న మూఢ విశ్వాసాలకు అతీతమైన సులభ మార్గం. సాయికి అర్పించవలసినవి మనసు, బుద్ధి, అహంకారం. ఈ మూడింటిని మనం గురువుకు అర్పించినప్పుడు పంచేంద్రియాలు తమ శక్తిని కోల్పోతాయి. ఇంద్రియాలు వశమైతే మనిషి అజేయుడవుతాడు. బాబా చెప్పిన ప్రకారం
దృష్టినంతటిని గురువుపై కేంద్రీకరించినప్పుడు శరీరంలో ఏమేమి మార్పులు జరుగుతాయో చూద్దాం. మన ఇంద్రియాలైన కన్ను, ముక్కు, చెవి, నాలుక, చర్మం ఇవి బయట వస్తువులు అందించే విషయాల వాసనల ఆనందాన్ని కోరుకుంటూ మన దృష్టిని బయట విషయాలపై లాగుతూ ఉంటాయి. ఇది ఇంద్రియాల సహజ స్వభావం. మన ప్రగాఢ దృష్టిని గురువుపై కేంద్రీకరిస్తే ఇంద్రియాలు కోరే సుఖాల వైపు మనసు పరుగు తీయకుండా నిలబడుతుంది. అప్పుడు ఇతర కోరికలు నశించి గురుదేవుని మీద కోరిక ఒకటే నిలబడుతుంది. ఈ ఏకాగ్రత కోరకే పూర్వం తపస్సులు చేసేవారు. గురువును లక్ష్యంగా పెట్టుకుని ఏకాగ్రతతో చేసే ప్రతి పని తపస్సుతో సమానమవుతుంది. మహాభారత కథలో ఏకలవ్యుడు ద్రోణాచార్యుణ్ణి ఇదే ఏకాగ్రతతో ధ్యానించుటచే తానంతట తానుగానే సమస్త విద్యలు గురువు నుంచి పొందగలిగాడు. బాబా బోధించిన గురు పరంపరంలోని భక్తిభావం తపస్సుకు సంబంధించిన ఒక భాగమే. ఈ భావనను దృష్టిలో ఉంచుకుని పైన పలికిన బాబా వాక్కులను జాగ్రత్తగా ఇంకోసారి పారాయణం చేయండి. ఈనాటి దేశకాల పరిస్థితులను బట్టి తపస్సు, యజ్ఞ, యాగాదులు చేయలేని బలహీనులైన మానవ జాతికి కైలాసవాసి అయిన సాయి అందించిన సులభమైన ముక్తి మార్గం ఈ సాయి మార్గం. పాఠకులంతా సాయిని తమ జీవిత లక్ష్యంగా చేసుకుని వారు చూపిన ఈ సాయి మార్గంలో పయనించి శ్రద్ధ సబూరిలను నిరంతరం తమ అంగరక్షకులుగా ఉంచుకుని ఇంద్రియాలనే దోపిడీ దొంగలకు లొంగకుండా సాయి సామ్రాజ్యంలో ప్రవేశించి ఇహపరములలో శాంతి సౌఖ్యంలోను పొందెదరు కాక. ఈ ఓం శాంతి 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 18వ అధ్యాయం సంపూర్ణం. శనివారము 3వ రోజు పారాయణము పూర్తి అయినది.